హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 12వ అధ్యాయం. వెరీ గుడ్. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? వెరీ గుడ్. చెప్పలు చూడండి బాబు కోసం. వెరీ గుడ్. మనము దేనిని సమకూరుస్తున్నాము అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. దేవుడు 3 అంశముల గురించి మాట్లాడినాడు. అవేంటంటే దేవుని విడిచిపెట్టి కొందరు వేటు సమకూర్చుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అని 3 వ్యక్తుల గురించి మాట్లాడినాడు. అలాగా అన్నిటినీ విడిచిపెట్టి దేవునికి సంబంధించిన వాటిని సమకూర్చుకోవడం వల్ల ఏం జరిగింది అనే అంశం గురించి అక్కడ కూడా ఒక 3 వ్యక్తుల్ని దేవుడు పరిచయం చేసినాడు. అందులో దేనిని నువ్వు సమకూరుస్తున్నావు అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతూ ఆ రోజు మన అందరితో మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీకు గుర్తుంటే మంచిది, ఒకవేళ మర్చిపోయింటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు చూసి విని తెలుసుకొని మరలా అయినా సరే ఆశీర్వదించబడాలని మీకు అందరూ తెలియజేస్తున్నాను. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతారో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32. కాబట్టి నేను మీతో చెప్పదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణము వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడదు వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా వారికి ఒక యుగమందునను రాబో యుగమందునను పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. దేవుడి వాక్యంతో మనందరితో మాట్లాడను గాక. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 2 అంశములు మనం చూస్తున్నాం. ఒకటి, కొన్నింటికి క్షమాపణ ఉందంట, కొన్నింటికి అసలు క్షమాపణే లేదంట. దేవుడు ఏం చెప్తున్నాడు? కొన్నింటికి క్షమాపణ ఉంది, కొన్నింటికి అసలు క్షమాపణే లేదు అని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు వారికి ఉన్న పేరేంటి? క్షమించే దేవుడు కదా. ఆయన ఎలాంటి వారినైనా క్షమిస్తాడు. ఎంత పాపమునైనా, ఎలాంటి చెడు పనులు చేసినా, ఎంత ఘోర పాపనైనా ఆయన క్షమించే దేవుడు. ఆయనకున్న పేరే క్షమించే దేవుడు అని పేరు ఆయనకి. ఇంకా మనకు తెలియాలంటే బైబిల్లో వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ, ఆ స్త్రీని ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపేయాలని చూసి దేవుని యేసుప్రభు దగ్గర తీసుకొని వచ్చి అడిగితే యేసుప్రభు ఆ వ్యభిచారము పని చేసిన అమ్మాయిని శిక్షించాడా, క్షమించాడా? క్షమించి వదిలేశాడు. శిక్షించాల్సిన ఆమెను వ్యభిచారం చేసిన ఆ పనుల వల్ల, ఆ చెడు పనుల వల్ల ఆమె యాక్చువల్గా శిక్షింపబడాల, అంత చెడు పనులు చేసిన ఆమె. కానీ యేసు ప్రభు క్షమించేశాడు. ఒకసారి నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని మంచం మీద తీసుకొని వస్తే యేసు ప్రభు అతన్ని చూసి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారిని సిలువ వేసిన మనుషులు ఆయన్ని కొరడాలతో కొట్టి, గడ్డాన్ని లాగి, చెంప మీద చెల్లుని కొట్టి, ముళ్ళ కిరీటాన్ని తల మీద గుచ్చి, ఆ యెరూషలేము వీధుల్లో కలువరి శిలువను మోపి, కొరడాలతో కొట్టి, గాయాలు చేసి, ఆయన రక్తం అంతా చిందించేలాగా చేసి, ఆయన కలువరి శిలువలో వేసి కాళ్ళకు చేతులకు మేకులు కొట్టి అక్కడ ఆయన చంపేసేలాగా, ఆయన శరీరంలో ఒక రక్తపు బొట్టును కూడా ఉండనీయకుండా మొత్తం గాయముల చేత నలుగు కొట్టేసిన వారిని చూసి కూడా యేసు ప్రభు ఉన్నాడు సిలువలో. అయ్యా, వీరేం చేస్తున్నారు, వీరేరు కనుక వీరిని క్షమించండి అని పలికాడు కదా. అలాంటి వ్యక్తులను కూడా దేవుడు క్షమించాడంట.
చెడు పనులు చేసి వ్యభిచార పనులు పాప పనులు చేసిన వాళ్ళని కూడా యేసుప్రభు క్షమించాడు. మార్త మగ్దలేని మరియా ఆమె పాప పనుల చేత దేవుని పాద సన్నిధికి వస్తే అలాంటి పాపం చేసిన అమ్మాయిని కూడా దేవుడు యేసుప్రభు క్షమించాడు. భయంకరంగా ఆయన దూషించి హింసించి ఆయన కొట్టి ఆయనకు రక్తం వచ్చేలాగా హింసించిన ఆయన చంపిన వారిని కూడా యేసుప్రభు క్షమించాడు కదా. అంత క్షమించే దేవుడు కదా, అంత గొప్పగా క్షమించాడు కదా. అసలు క్షమించడం అంటే యేసుప్రభుకు మించిన వారు ఎవరు లేరని చెప్తారు. అలాంటి దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఈ విషయంలో మాత్రం అస్సలు క్షమించను అంటున్నాడు యేసుప్రభు. అలా గొప్పగా క్షమించిన దేవుడు, ఎవరినైనా క్షమించే దేవుడు, ఎలాంటి పాపంనైనా క్షమించే దేవుడు, ఎలాంటి చెడు పనినైనా క్షమించే దేవుడు, ఎలాంటి ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా ఆయన కొట్టినా హింసించిన ఎలాంటి వ్యక్తినైనా క్షమించిన దేవుడు ఒక విషయం గురించి చెప్తూ ఈ విషయంలో మాత్రం ఇప్పుడే కాదురా ఎప్పటికీ నేను క్షమించను, ఈ యుగమందే కాదు ఏ యుగమైందైనా సరే దీన్ని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అని దేవుడు చెప్తున్నాడు. సో క్షమించే దేవుడు కూడా క్షమించలేని విషయాలు ఉన్నాయి బైబిల్లో. అర్థమైందా? క్షమించే దేవుడు కూడా క్షమించలేని విషయాలు బైబిల్లో ఉన్నాయి. చెడు పనులు చేసే వాళ్ళని చూసి ఎవరైనా మనుషులు క్షమిస్తారా? క్షమించలేరు. పాప పనులు చేసే వాళ్ళని చూసి ఎవరైనా క్షమిస్తారా? మనల్ని ఎవరైనా తిట్టేవాళ్ళు, మనల్ని కొట్టేవాళ్ళు, మనకి నష్టాన్ని మనకి ఇబ్బందిని కలిగించే వాళ్ళని చూసి మనం క్షమించగలమా? క్షమించలేం కదా. కానీ యేసుప్రభు క్షమించాడు. పాపిష్టి పనులు చేసిన వాళ్ళని క్షమించినాడు, చెడు పనులు చేసి వ్యభిచారికులు చేసిన అమ్మాయిని క్షమించినాడు, ఆయన్ని కొట్టి హింసించి బాధ పెట్టి ఆయన దుఃఖపెట్టి ఆయన రక్తాన్ని కళ్ళ చూసిన వారిని కూడా యేసుప్రభు క్షమించాడు కదా. కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ విషయంలో మాత్రం అస్సలు క్షమించను నేను అంటున్నాడు. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుడు క్షమించలేని విషయాలు. చెప్పండి. విషయాలు బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ కొన్ని విషయాల్లో దేవుడు క్షమించలేకపోయాడంట వాళ్ళని. ఆయన పేరు క్షమాపణకర్త. అసలు ఆయన దగ్గర ఉన్న క్షమాపణ ఇంకా ఈ ప్రపంచంలో కానీ ఇంకెక్కడా ఉండదు. అలాంటి దేవుడే కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాలు అసలు క్షమించలేదంట వాళ్ళని. ఆ విషయాలు ఏంటి, అసలు దేవుడు ఎందుకు ఆ విషయాల్లో వారిని క్షమించలేదు అనేది మనం కూడా తెలుసుకోవాలి. దేవుడు మన పాపలను క్షమించాడు, మనం చేసే తప్పులను క్షమించాడు, మనం చేసే చెడు పనులను క్షమించాడు, మనం ఆయనకు వ్యతిరేకంగా ఆయన హింసించినప్పుడు ఆయన క్షమించాడు కదా. కానీ బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ విషయాలు మనం చూస్తే ఆ విషయంలో దేవుడు క్షమించలేదంట వాళ్ళని. అసలు ఎందుకు క్షమించలేడు, ఆ విషయాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుడు క్షమించని విషయాలు. అర్థమైందా? క్షమించే దేవుడు క్షమించలేని విషయాలు. సరేనా? అందులో ఏమున్నాయో చూసుకుందాం. 3-4 సందర్భాలను బైబిల్లో నుంచి చూసుకొని దేవుడు ఎందుకు ఆ సందర్భంలో క్షమించలేకపోయాడు, క్షమించలేకపోవడం వల్ల వారికి ఏం జరిగింది, దేవుడు క్షమించకపోవడం వల్ల ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. సో మీకు అర్థమైంది, దేవుడు చెడులను క్షమిస్తాడా క్షమించడా, పాపము క్షమిస్తాడా క్షమించడా, ఆయన హింసించినా బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా క్షమించినాడా క్షమించలేదా? ఎలాంటి చెడు పనునైనా ఎలాంటి పాపనైనా దేవుడు క్షమించాడు కదా. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? చెడు పనులు చేసిన వాళ్ళ గురించి, పాప పనులు చేసిన వాళ్ళ గురించి దేవుడు మాట్లాడలేదు. ఎందుకు? వాటిని క్షమించాడు యేసుప్రభు. అర్థమైంది కదా. చెడు పనులను పాప పనులు చేసిన వాళ్ళని దేవుడు క్షమించాడు కాబట్టి ఆ సందర్భాలు అసలు ఉండవు. చాలామంది ఏమనుకుంటారు యేసుప్రభు క్షమించలేదంటే పాపిష్టి పనులు చేస్తే క్షమించడేమో, వ్యభిచార పనులు చేస్తే క్షమించడేమో, బీడీలు మందులు సిగరెట్లు తాగితే యేసుప్రభు మళ్ళా క్షమించడేమో, అల్లరి చిల్లర తిరిగితే క్షమించడేమో అని చాలామంది అనుకుంటారు. అది తప్పు. నువ్వు ఎంత పాపిష్టి పనులు చేసినా, ఎంత చెడు పనులు చేసినా, ఎంత నీచంగా బ్రతికినా, ఎంత అపవిత్రంగా బ్రతికినా యేసుప్రభు దగ్గరకు వచ్చాయా నేను పాపినయ్యా, ఇలాంటి చెడు పనులు చేశానయ్యా, ఇకపై ఇంకెప్పుడు చేయనయ్యా అని నువ్వు యేసుప్రభు దగ్గరకు వస్తే ఆయన క్షమించేస్తాడు. సర్లే పోరా, సర్లే నేను క్షమించేసుకుంటారు పోరా అనేస్తాడు యేసుప్రభు. ఎలాంటి ఘోరపైన పాపమైనా చెయ్యి. ఇప్పుడు మనందరూ కూర్చోన్నాం ఇక్కడ, ముందు మనంతా చెడు పనులు చేసుకున్నాం వచ్చినామా ఇక్కడ యేసుప్రభు దగ్గరికి?
ఒకప్పుడు ఎలాగ బ్రతికినాం మనము? చాలా నీచంగా, చాలా ఘోరంగా, చాలా చాలా పాపిష్టి పనుల చేత, చెడు పనుల చేత బతికిన వాళ్ళమే ఉన్నాం. అలాంటి వాళ్ళు మనం యేసుప్రభు గురించి చెయ్యి, నువ్వు ఇలాంటి చెడు పనులు చేసినావు, చెయ్యి నేను క్షమించను, నేను ఇలాంటి నీచమైన పాపం చేసినాను క్షమించను రా అన్నాడు యేసుప్రభు. అన్నీ క్షమించేసాను రా, నీ పాపములు అన్నీ క్షమించేసినాను, నీ చెడు పనులు అన్నీ క్షమించేసినాను అన్నాడు కదా. అంటే నువ్వు ఎంత నీచమైన పనులు చేసినా, ఎంత చెడు పనులు చేసినా యేసుప్రభు క్షమించేస్తాడు, అందులో డౌటే లేదు. నువ్వు యేసుప్రభు దగ్గర వచ్చాయా, నేను ఇలాంటి నీచమైన పని చేశానయ్యా, తెలియక చేశాను ప్రభా, బలహీన పడిపోయి చేశానయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా అంటే యేసుప్రభు క్షమించేస్తాడు. కానీ బైబిల్లో కొన్ని సంగతులు ఉన్నాయి, ఆ సంగతులు యేసుప్రభు క్షమించలేదంట. ఆ సంగతులు ఏంటో మనం ఈరోజు ధ్యానించున్నాం. చాలా సంగతులు ఉన్నాయి, అయితే ఓన్లీ 2-3 సంగతులు ధ్యానించుకొని మనం ముగించేద్దాం. మొట్టమొదటి సంగతి చూద్దాం, దేవుడు క్షమించలేని విషయం. అందులో మొదటిది దానియేలు 6వ అధ్యాయం 1-5. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేసునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకుంటున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఆ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండిన గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమనగా అనుకొనిరి. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే ఎవరి గురించి రాయబడింది? ఇక్కడ ఎవరి గురించి? దానియేలు గురించి రాయబడింది. ఇక్కడ జరిగిన సమయం అంటే ఆ దేశంలోని రాజు ఆ దేశం అంతా పరిపాలించడానికి మంత్రులను ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు మనకి ఎలాగైతే ప్రధానమంత్రులు మంత్రులు ఉంటారో, సీఎం మంత్రులు ఉంటారో, అలాగా దేశం మొత్తం మీద ఆ రాజు ఆ దేశం మీద మంత్రులు నియమించాడు. ఆ మంత్రులందరి మీద ఇంకో 3 నియమించినాడు. దేశాన్ని అంతటినీ పరిపాలించడానికి మంత్రులు నియమించి ఆ మంత్రులు కూడా వీళ్ళు బాగా పరిపాలన చేస్తున్నారా లేదని చూడడానికి ఇంకో 3 మంత్రులు నియమించారు. వాళ్ళే ప్రధాన మంత్రులు అంటారు. ఏమంటారు? మన దేశానికి ఎంతమంది ప్రధానమంత్రులు? ప్రధానమంత్రి ఎవరు మన దేశానికి? ఎవరమ్మా? నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి. దేశానికి ఎంతమంది మంత్రులు ఉంటారు? మన దేశానికి ఎంతమంది ఉన్నారు? ఒకరే కదా ప్రధానమంత్రి ఉండేది. దానికి అంత ఆలోచిస్తున్నారు ఏంది? నరేంద్ర మోడీ ఒకడే కదా. నరేంద్ర మోడీ గారు ఒకరే మన దేశానికి ప్రధానమంత్రి. ఒక దేశానికి ఎంతమంది ఉంటారు ప్రధానమంత్రులు? ఒకరే ఉంటారు. కానీ ఆ కాలంలో ఆయన ఎంతమంది ప్రధానమంత్రులు నియమించుకున్నారు? 3 నియమించుకున్నాడు. ఆ 3లో కూడా ముఖ్యుడు ఎవరంట? ఈ దానియేలు. సో ఈ దానియేలు నియమించుకొని ఈ దానియేలు ఏం చేయాలంటే ఆ మంత్రులంతా పరిపాలన ఎలా చేస్తున్నారు, వాళ్ళు బాగా చేస్తున్నారు బాగు చేయట్లేదా అనే అంశం అంతా పరిశీలించి ఆ రాజుగారికి చెప్పాలి. ఆ డ్యూటీ దానియేలు గారిది. అలాగుంటే ఈ ప్రధానంలో ఈ దానియేలు గారు ఉండడం వల్ల దానియేలు గారు ఎవరంటే క్రైస్తవుడు, మన భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు కాబట్టి ఆ దానియేలు గారు నీతిగా న్యాయంగా యథార్థంగా ప్రవర్తించేవాడు. అలా ప్రవర్తించడం వల్ల దేవుడు దానియేలు చేసే అన్ని విషయంలో అత్యధికమైన జ్ఞానాన్ని అన్నీ అతను చేసినంత సఫలమయ్యేలా చేయడం వల్ల అతను ఏం చేసినా సరే పట్టిందల్లా బంగారం అంటారు కదా, అట్లాగా మారిపోయి ఉంటుంది. కాబట్టి ఆ దేశంలోనే దానియేలు గొప్పవాడైపోయింటాడు అందరికంటే. రాజు ఆ దేశంలో ఏమి చేయాలన్నా ఎవరిని అడుగుతాడు? దానియేలుని అడిగేవాడు. ఏమి చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏ ఆలోచన చేయాలన్నా, ఏ స్కీమ్ పెట్టాలన్నా, ఏ పథకం పెట్టాలన్నా రాజు ఎవరిని అడిగేవాడు? దానియేలుని అడిగాడు. దానియేలు పెట్టమంటే పెట్టేవాడు, వద్దంటే వద్దని చెప్పాడు. సో ఇలా దానియేలు రాజు దగ్గర అంత గొప్పవాడిగా మారుతుండడం వల్ల పక్కన వాళ్ళకి ఏమొస్తుంది? ఆటోమేటిక్గా
ఇప్పుడు నేనే ఉన్నాను, మిమ్మల్ని అందరినీ నేనే ఉన్నాను కదా, నేను రాజు అనుకోండి, మిమ్మల్ని అందరినీ ఒకే మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా చేసుకున్నాను. మిమ్మల్ని అందరూ ప్రధానమంత్రులు అనుకోండి. ఈయన నా దృష్టికి బాగా నచ్చినాడు, ఈయనకు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినాడు, ఈయన మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినాను. మీరు కూడా ఆ స్థాయి ప్రధానమంత్రులే, ఆయన స్థాయి ప్రధానమంత్రే. కానీ నేను ఏం చెప్పాలనుకున్నా ఈయనకే చెప్పేవాడిని, ఈయన దగ్గర చేయించేవాడిని, ఇతను ఏం చెప్తే అలా చేసేవాడిని. అప్పుడు మీరేమనుకుంటారు? మేము కూడా అలాంటి వాళ్ళమే కదా, మేము కూడా ప్రధానమంత్రి కదా, ఈయన ఆయనకే చెప్తాడే మాకు చెప్పడే అని అనుకుంటారు లేదా? సాధారణంగా అనుకుంటారు కదా. ఏమొస్తుంది? ఒక కుళ్ళు, ఒక కుట్ర ఎవరి మీద వస్తుంది? నా మీద కాదు, ఎవరి మీద వస్తుంది? ఆయన మీద వస్తుంది. అలాగే ఆ దానియేలు గారు రాజు దగ్గర అంత గొప్ప స్థాయి, రాజు దానియేలునే కోరుకునేటప్పుడు, దానియేలు అడిగేటప్పుడు ఈ పక్కన వాళ్ళకి అసూయ పెరిగిపోయిందంట. దానియేలు అంటే మనం కూడా ముఖ్యమంత్రి, మనం కూడా మంత్రులనే కదా, మనం కూడా ప్రధానమంత్రినే కదా, ఈ రాజు ఆ దానియేలు దగ్గరనే అన్నీ అడుగుతాడు, దానియేలు దగ్గరనే అంతా చేస్తాడే, ఖచ్చితంగా రాజు దగ్గర. అప్పుడు మీరేమనుకుంటారు? ఎలాగైనా సరే ఆయనకి ఈయన దగ్గర మంచి పేరు చెడగొట్టాలా, ఆయన అసహించుకునేలాగా చేయాలా అనుకుంటారు లేదా? ఎవరైనా సాధారణంగా వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు. ఎలాగైనా సరే దానియేలుకి చెడ్డ పేరు తెప్పించారు రాజు దగ్గర. రాజు దగ్గర చెడ్డ పేరు తెప్పించి రాజు ఇచ్చి దానియేలు వెళ్ళిపో, నా దగ్గర నుంచి వెళ్ళిపో అని వాళ్ళు కుట్రగొన్నారంటే ఎవరి మీద? దానియేలు మీద. కానీ దానియేలు ఎలాంటి వాడు? అక్కడ రాయబడిన మాట నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అంట. అంటే వీళ్ళు లంచం చేసినాడనో, లంచగొండేనో, స్కామ్ చేసినాడనో, అది చేసినాడు, ఇది చేసినాడనో అన్యాయాలు మోపి దానియేలుని తీసేద్దాము, రాజు దగ్గర చెడ్డ పేరు తెప్పిద్దామని చెప్తే దానియేలు లంచం తీసుకునే రకం కాదు, డబ్బులు కుంభకోణాలు చేసే రకం కాదు, కోట్లు వెనకాల వేసుకునే రకం కాదు. ఆ వచ్చే జీతంతో, ఎంత జీతం వస్తుందో ఆ జీతంతోనే బ్రతికేవాడు. ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రాగా ఆదించేవాడు కాదంట. లెక్క కరెక్ట్గా రాజుకి అప్పగించేవాడంట. కాబట్టి ఈ మిగిలిన వాళ్ళు ఎన్ని నేరాలు, ఆ రాజ్యానికి సంబంధించి, ఆ లెక్కలకు సంబంధించి, ఆ ఉద్యోగం సంబంధించి ఎన్ని నేరాలు ఈయన మీద వేయాలన్నా అది కుదరదు, సాధ్యం అవ్వట్లే. ఎన్నో ట్రై చేసినారు, లంచగొండిగా చేద్దామని, ఆ తప్పుడు లెక్కలు ఇచ్చినాడని చెప్పి ఎంత చేద్దామన్నా కూడా వాళ్ళ కాల. చివరికి వీళ్ళకి అర్థమైందంటే, అరే దానియేలు యేసుప్రభుని నమ్ముకున్నారా, యేసుప్రభు ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, రోజు బాగా బైబిల్ని ధ్యానం చేస్తాడు, దేవుని వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తాడు. మనము ఆ ఉద్యోగ విషయంలో చెడ్డ పేరు ఎట్లాగో తీసుకురాకపోయినాం, ఎలాగైనా సరే ఇతని దేవుని విషయంలో ఏదైనా రాజుకు చెడ్డగా చెప్పేసి ఇతని మీద నింద్ర వేసి రాజు అసహించుకునేలాగా చేసేయాలరా అని చెప్పేసి ఈ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే రాజు దగ్గర పోయి ఓ పన్నాగం, దానియేలుని రాజు దగ్గర చెడ్డ పేరు తెప్పించాలనే ఒక పన్నాగంతో రాజు దగ్గర పోయి రాజుకు చెప్తాడు. ఆ రాజు ఎవరంటే విగ్రహాలను పూజించేవాడు. ఎవరు? విగ్రహాలని. యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తి కాదు, ఒక దానియేలు మాత్రమే అక్కడ ఉండేవాళ్ళు యేసుప్రభుని నమ్ముకునేవాళ్ళు. వీళ్ళు విగ్రహాలను పూజించేవాడు. వీళ్ళందరూ అక్కడ పోయి రాజు దగ్గర పోయి, రాజా ఈ దేశంలో నువ్వే కదా గొప్ప రాజువి, నీలాంటి రాజు అసలు ఎవరు ఉండరయ్యా, నువ్వు పూజించే ఇలాంటి దేవుడు ఎవరు లేడు రాజా, కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఒక నెల రోజులు నువ్వు ఏ దేవుడిని అయితే పూజిస్తున్నావో ఆ దేవుణ్ణే అందరూ పూజించాలా, నువ్వు పూజించే దేవుడికే అందరూ పూజించాలా, ఆ దేవుణ్ణి అందరూ ఆరాధించాలా, నిన్ను తప్ప ఎవరిని ఆరాధించకూడదు, నిన్ను తప్ప ఎవరినూ పూజించకూడదు. ఎవరన్నా అట్లా పూజిస్తే నువ్వు సింహాల గుహలో వాడిని వేసేయి అని చెప్తారు. ఎందుకంటే నువ్వే రాజువు, నీకంటే మించినోడు ఎవరు లేరు, నువ్వు గొప్పోడివి, నువ్వు తోపు తూరుమని చెప్పేసి రాజుని మొంగ చెట్టు ఎక్కిచ్చేస్తారు ఎవరు? ఈ ప్రధానమంత్రిలో. ఈ రాజు అబ్బా ఎస్ అని పొంగిపోయి పొర్లిపోయి మునగ చెట్టు ఎక్కేసి ఎస్ కరెక్ట్, 30 రోజుల వరకు నాకు తప్ప ఎవరు వేరే వాళ్ళకి మొక్కకూడదు, ఏ దేవుడికి కానీ ఏ దేవత కానీ మొక్కకూడదు అని, ఎవరైనా మొక్కితే సింహాల బోన్లు వేసి నేను వాళ్ళని చంపేస్తాను అని చెప్పి సాకును రాయించి పంపించేస్తాడు. దానియేలు మీద కుట్ర చేత చేస్తున్నారు ఇదంతా అనే విషయం రాజుకు తెలియదు. ఆ తర్వాత ఇది మొత్తం చాటించబడింది ఏమని, 30 రోజుల వరకు ఎవరు రాజును తప్ప ఎవరిని ఏ దేవుని కానీ ఏ దేవతను కానీ పూజించకూడదు, నమస్కరించకూడదు, ప్రార్థన చేయకూడదు. అలా చేస్తే
వాళ్ళు సింహాల బోనులో వేసి చంపేయమని రాజు ఆజ్ఞ అని అక్కడ ఆజ్ఞ అంతా ప్రచురించబడుతుంది. సో వాటిని చదివిస్తాను చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. కాగా రాజుకు దర్యావేసు శాసనం రాయించి సంతకం చేసెను. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. రాజ్యం అంతటా ప్రకటించబడింది. ఏమని? ఎవ్వరు వేరే దేవులకి దేవతలకి మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు, బలులు అర్పించకూడదు, ఓన్లీ రాజు దగ్గర మాత్రమే విజ్ఞాపన చేయాలని చెప్తారు. ఇదంతా దేశం మొత్తం ప్రకటించబడింది. దేశంలో ఎవరున్నారు? దానియేలు కూడా ఉన్నారు. దానియేలుకున్న అలవాట్లు ఏంది? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. బైబిల్ బాగా చదివాడు. సో ఈ శాసనము దానియేలుకు తెరవబడింది. ఇప్పుడు దానియేలు ఏం చేయాలా? అమ్మో, ఈ శాసనంగాన ధిక్కరిస్తే, రాజు చెప్పకుండా చేస్తే మన సింహాల్లో బోన్లు వేస్తారంట. ఎందుకు వచ్చిన రోజులే, మనము 1 నెల రోజులు కదా అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి, అయ్యా ఒక 1 నెల రోజులు అయ్యా నేను ప్రార్థన చేయను అయ్యా, 1 నెల రోజులు ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేస్తారంట అయ్యా. 1 నెల రోజుల తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు 3 రోజులు 3 సార్లు చేస్తాను కదా, 1 నెల రోజుల తర్వాత రోజు 5 సార్లు చేస్తాయా, ఈ 1 నెల రోజులు మాత్రం ప్రార్థన చేయలేను వేస్తాయా, నువ్వు ఏమనుకోద్దు వేసయ్యా అని అన్నాడా? అందులో ఏమన్నాడు తెలిసిన చూడండి. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన్ను స్తుతించుచూ వచ్చెను. ఏం చేశాడంటే దానియేలు ఇంట్లోకి పోయి రోజు ఎలాగైతే ప్రార్థన చేసేవాడో అలా చేయట్లేదంటే ఇప్పుడు రోజు మామూలుగా చేసాడేమో, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడేమో, తలుపులు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడేమో. ఇప్పుడు ఏం చేశాడంట? కిటికీలు తలుపులన్నీ తెరిచి మోకాళ్ళ మీద కూర్చొని యెరూషలేము వైపు చేతులు ఎత్తి గట్టిగా ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరికి? వాళ్ళందరికీ వినిపించాలని. చూడండి రా, మీరు నేను ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తామన్న ఆజ్ఞ పుట్టించినా కదా, ఇప్పుడు చూడండి రా, మీరు చూసేలాగా నేను కిటికీలన్నీ తెరిచి నా దేవునికి ప్రార్థన చేస్తానని చెప్పి ఈయన ప్రార్థన చేస్తున్నాడు గట్టిగా. వీళ్ళు దేనికి కాచుకుంటారు? ఈ ప్రధాన మిగిలిన వాళ్ళందరూ ఎలాగైనా సరే దానియేలుని బోన్లు వేసారని కాచుకుంటారు. వెంటనే వీళ్ళు చూసి రాజు దగ్గర పోయి చెప్పేస్తుంటారు, రాజా రాజా ఇదిగో నువ్వు ఇట్లాగా శాసనం పుట్టించినావు కదా, నీకు 30 రోజులు నీకు తప్ప ఎవరు ప్రార్థన చేయకూడదు, ఏ దేవునికి మొక్కకూడదని చెప్పావు కదా, కానీ ఒకడు నువ్వు చెప్పిన మాటని నీ ఆజ్ఞని ధిక్కరించి వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ దేవుణ్ణి పూజిస్తున్నాడు, వాళ్ళ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు అని చెప్పేసి దానియేలు మీద లేనిపోని నిందలు చెప్పేసినంట. వెంటనే ఈ రాజు ఎవడరా, నేను ఆజ్ఞిస్తే ఈ దేశంలో నా ఆజ్ఞను ధిక్కరించింది ఎవరు, నేను ఆజ్ఞిస్తే దాన్ని పాటించకుండా నా ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసింది ఎవరు అని ఉగ్రంతో కోపంతో రగిలిపోయాడంట. అప్పుడు వెంటనే ఇల్లు వండుకొని, ఆడే రాజా నువ్వు పెట్టుకున్నావు కదా ప్రధానమంత్రి దానియేలు అని చెప్పాడంట. ఈ దానియేలు అంటే రాజుకు భలే ఇష్టం, భలే ప్రాణం. ఎప్పుడైతే ఆ మాట దానియేలు అని విన్నాడో రాజు చాలా చాలా బాధపడిపోయాడు. అయ్యో ఏంటి దానియేలా? అప్పుడు అర్థమైందంట, అంటే ఈ వ్యక్తులు దానియేలుని చంపేయడానికి ఇలాంటి కుట్ర పడినారా, నేను గ్రహించలేకపోయాననే ఇలా కుట్రని. ఇప్పుడు ఏం చేసి దానియేలుని ఎలా కాపాడేది? అరే నేను శాసనం చేశాను కదా, ఇప్పుడు ఎలాగైనా సరే దానియేలుని కాపాడాలని చెప్పేసి ఆయన ఏదేదో ప్రయత్నం చేసినాడంట. ఏదేదో ప్రయత్నం చేసినా సరే ఈ ప్రధానమంత్రులు వండుకొని, ఏం రాజా నీ ఆజ్ఞకి అంత వాల్యూ లేదా, నువ్వే కదా ఆజ్ఞ ఇచ్చింది, ఇప్పుడు దానియేలు వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేసిన వాళ్ళందరూ నువ్వు సింహాల బోన్లో ఏమన్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు? దానియేలు సింహాల బోన్లోని పట్టుబడక అడుగుతుంటే ఇంకా రాజు ఏం చేసేది తెలియట్లా. ఎందుకు? ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? రాజే ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు రాజే ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ చెల్లదంటే నువ్వేం రాజు అయ్యా, నువ్వే ఆజ్ఞ ఇచ్చి మళ్ళీ నువ్వే చెల్లదంటావు, నువ్వే మీ నిజాయితీ పరుడు రాజు అంటారనే అనే భయం వీళ్ళకి. ఇంకో పక్క దానియేలు చాలా భక్తిపరుడు, చాలా నీతిమంతుడు, యథార్థవంతుడని ఎవరికి తెలుసు? రాజుకు తెలుసు. అంత యథార్థవంతుడు, అంత నీతిమంతుడు, అంత న్యాయవంతుడు కాబట్టే దానియేలునే రాజు కోరుకునేవాడు, ఏమైనా అడిగేవాడు.
దానియేలు ఇలాంటి దేవుని భక్తి కలిగి ఉన్నాడని కూడా రాజుకు తెలుసు. ఇలా ముమ్మారు ప్రార్థన చేస్తాడు, దేవుడు అంటే చాలా భక్తి ఉంది, ఆ దేవుడి భక్తిలో పెరిగినాడు కాబట్టి ఇలాగా నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నాడు అనే విషయం రాజుకు కూడా తెలుసు. ఎలా తెలిసిందంటే అతడు చేసే భక్తిని బట్టే. లంచం తీసుకుంటావు దానియాలంటే, అయ్యా నేను యేసుప్రభువుని నమ్ముకున్నానయ్యా, అలాంటి లంచాలు నేను తీసుకున్నాయ్యా, అలాంటి మోసం పనులు నేను చేయనయ్యా అని చెప్పాడు. అంటే దానియేలు, నీ దగ్గర మేము ఎన్నో డబ్బులు పెట్టాం కదా, ఎన్నో కోట్ల డబ్బులు ఉంది కదా, నువ్వేం బంగారు అవన్నీ తీసుకోవద్దా రాజుకు తెలియకుండా అంటే దానియేలు ఏం చెప్పాడు, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తుని నమ్ముకున్న నేను అలాంటి లంచాలు తీసుకోను, యథార్థంగా ఉంటా, న్యాయంగా ఉంటా, మోసాలు చేయను, అక్రమాలు చేయను అని చెప్పేవాడంట. ఈ విషయాలన్నీ ఆ రాజుకు తెలుసు. యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు కాబట్టి ఇతను ఎంత యథార్థంగా, ఎంత న్యాయంగా, ఎంత నీతిగా ఉన్నాడు, ఎంత తెలివి జ్ఞానము యేసు ప్రభు వాళ్ళ నమ్ముకున్న దేవుడు ఆయనకు అనుగ్రహించడాన్ని ఈ రాజుకు తెలుసు. కానీ వీళ్ళు అప్పుడు అతన్ని పొగడం వల్ల ఆ కుట్రని రాజుగారు గ్రహించలేక ఆజ్ఞ ఇచ్చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి, రాజు ఆజ్ఞ ఇచ్చేశాడు కాబట్టి ఖచ్చితంగా అలా చేయాల్సిందే. ఏం చేస్తాడు, సరే మీరు వెళ్ళి దానియేలుని సింహాల బోన్లో వేసేయని చెప్తారు. ఆ బట్టలు ఎత్తుకొని పోయి దానియేలుని సింహాల బోన్లో వేసేస్తారు. సింహాల బోన్లో వేసేసిన తర్వాత రాజుకు రాత్రంతా నిద్ర పట్టదు. ఎందుకు, ఆ సింహాలు దాదాపు 10 రోజుల నుంచి ఏమి తినకుండా ఉంటాయి, ఆకలితో అలమటించిపోతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు దొరుకుతుందా, మాంసం దొరుకుతుందా అని ఆకలితో అలమటించిపోతుంటాయి. ఆ సింహాలు పెట్టినది అందుకోసం, వాడికి ఆహారం వేయరంట. వాటికి ఆహారం ఏంటంటే ఎవరైనా తన రాజ్యంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళు ఎత్తుకొని పోయి ఆ సింహాలకు ఆహారంగా వేసేవాళ్ళు. సో చాలా రోజుల నుంచి ఎవరు తప్పులు చేయకపోవడం వల్ల వాటికి ఆహారం దొరకలా. ఇప్పుడు ఆకలితో అలమటించిపోతున్నాయి ఆ సింహాలు దాదాపు 10 రోజుల నుంచి. ఎప్పుడెప్పుడు మాంసం దొరుకుతుందనే లాగా ఉన్నాయి. ఇప్పుడు తనకి ఎంతో ఇష్టడైన, తను ఎంతో ప్రేమిస్తున్న దానియేలుని రాజు ఎక్కడ వేయించేయమన్నాడు, బోన్లో వేయించేయమన్నాడు. రాజుగారికి ఉన్న అలవాట్లు, ఆ కాలంలో రాజుగారికి ఉన్న అలవాట్లు ఏంటంటే రాత్రికాల సమయం మంచి మ్యూజిక్ పెట్టుకొని, నర్తకులు ఉంటారు కదా, వాళ్ళు డ్యాన్స్లు వేయించుకొని వాళ్ళందరూ డ్యాన్స్లు వేస్తూ ఉంటే ఇలా ఆ మ్యూజిక్కి, ఆ సంగీతాన్ని చూసి అలాగే ఆ మ్యూజిక్ని అనుభవిస్తే అట్లే నిద్రపోయేవాళ్ళు రాత్రికాల సమయంలో. కానీ ఈరోజు రాత్రి ఏమైంది, దానియేలు సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఆ మ్యూజిక్ దగ్గర మీరు ఎవరు నాకు దగ్గర తింటా పోండ్రా అని చెప్పేసి అందరూ ధర్మేశాడంట. ఎందుకో నాకు ఎంతో ప్రియుడైన ఇష్టడైన దానియేలు ఈరోజు చచ్చిపోతాడే, ఏం చేసేది ఏమని చెప్పేసి సింహాల బోన్లు వేయించేసినాడు. వీళ్ళ కుట్రలు నాకు తెలియక సింహాల బోన్లు వేసని చెప్పేసి ఈయన బాధతో దుఃఖంతో ఆ సంగీతాన్ని అంతా పంపించేశాడంట. రాత్రి అంతా నిద్రపోలేదంట ఎవరు, రాజు. సో ఉదయం అయిపోయింది. ఉదయం అయిపోగానే దానియేలు పరిస్థితి ఏమైపోయిందో, సింహాల బోన్లు వేసిన అక్కడ సింహాలు 10-15 ఉన్నాయి, ఏం చేస్తుంటాయని చెప్పి పరిగెత్తుకుంటా గుహ దగ్గరికి వచ్చేసాడంట. తెల్లవారు కాకముందే గుహ దగ్గరికి పరిగెత్తుకొని చేసి అక్కడ రాజుగారు, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడినా అని అడిగితే లోపల నుంచి ఒక వాయిస్ వస్తుందంట, రాజు చిరంజీవి అవును గాక, హల్లెలూయా. లోపల నుంచి దానియేలు మాట్లాడుతున్నాడంట సింహాల గుహలో నుంచి, రాజా నువ్వేం భయపడద్దు, నేను క్షేమంగా ఉన్నాను. నేను ఎందుకు క్షేమంగా ఉన్నానంటే రాత్రికాల సమయం మీరు గుహలో వేయించిన తర్వాత నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా కనిపించాను కాబట్టి దేవుడు తన దూతను పంపించి ఈ సింహాల నోర్లన్నింటినీ మూసేసినాడు. కాబట్టి సింహాలు నాకు ఏ హాని చేయలేదు అని చెప్తాడు. అప్పుడు వెంటనే రాజుగారు ఏం చేస్తారంటే, దానియేలు తొందరగా బయటకు రప్పించానంటే దానియేలు బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రాజుగారికి అర్థమైపోయింది ఏమని, ఇదంతా దానియేలుని చంపడానికి వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఆడిన కుట్ర అని తెలిసింది. వెంటనే రాజుగారు వండుకొని, ఆ పనికి వాళ్ళ అందరూ ఇట్లా పడుకున్నారా, నా ప్రియుడైన నాకు ఇష్టడైన దానియేలుని చంపడానికి ఇంత కుట్ర చేస్తారా, వాళ్ళందరూ పట్టుకున్నారా అని చెప్తారు. వాళ్ళందరూ వస్తారు. వీళ్ళని ఎందుకు తెచ్చినారా, వీళ్ళ పిల్లల్ని, వీళ్ళ భార్యల్ని, వీళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ పట్టుకోరంటారు అంటాడు. అందరినీ పట్టుకున్నారు సార్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు అందరిని పట్టుకొని వస్తే వీళ్ళందరినీ సింహాల గుహలో వేసేయంటారు అంటాడు. సింహాల గుహలో వేస్తే ఆ మనుషులు సింహాల గుహల లోపలికి పాకముందే ఆ సింహాలు వాళ్ళ మీద పడి ఎముక కూడా మిగలకుండా నమిలి మింగేసేయంట.
అంటే ఎంత ఆకలితో ఉన్నాయో అర్థం చేసుకోండి. దాదాపు ఒక 10 సింహాలు దాదాపు అలాగా 60 మంది 70 మందిని వేస్తే వాళ్ళు జస్ట్ ఆ గుహలోకి పోకముందే సింహాలు దాడి చేసి ఆ 60 మందిని 70 మందిని ఎముకలు కూడా మిగలకుండా నమిలి మింగేసాయంటే అక్కడ రాబట్టి మాట నేను చదువుతాను చూడండి కావాలంటే. చూడండి 24. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగున రాకమునుపే సింహముల పాలేరి. సింహములు వారి ఎముకల సహితము పగులు గొరికి పొడి చేసెను. సో వాళ్ళని వాళ్ళ కుమారుల్ని కొడుకుల్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ ఆ సింహములు ఎముకలు కూడా మిగలకుండా నమిలి మింగేసేయంట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఏ అంశం గురించి మాట్లాడుతున్నా? దేవుడు క్షమించని విషయం. అందులో ఈ దానియేలు ఎవరు? దానియేలు ఎవరు? యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డ. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డకి వ్యతిరేకంగా పోగయ్యారు, వ్యతిరేకంగా మాట్లాడారు, విరోధముగా మాట్లాడారు. యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డకి ఎప్పుడైతే విరోధముగా మాట్లాడినారో దేవుడు వాళ్ళని క్షమించాల, వారిని క్షమించాలా, వారి కుటుంబమును క్షమించాలా. ఏం చేశాడు? వారిని వారి కుటుంబంలోనే సింహాల చేత చంపించి పారేశాడు యేసు ప్రభు. సో మనం మాట్లాడుకున్న అంశం అదే ఏంటి? మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడేవారికి దేవుడు క్షమించిన, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవారికి క్షమాపణ లేదు అని దేవుడు చెప్పే అంశంలో వీళ్ళు ఏం చేశారు? దేవుని బిడ్డలకు విరోధముగా మాట్లాడారు. ఎప్పుడైతే దేవుని బిడ్డలకు విరోధముగా మాట్లాడారో దేవుడు క్షమించలే. పాపం చేస్తే క్షమించవచ్చు, చెడు పనులు చేస్తే దేవుడు క్షమించవచ్చు, దేవుని హింసించినా దేవుని దుఃఖపెట్టినా బాధ పెట్టినా దేవుడు క్షమించచ్చేమో, కానీ దేవుని బిడ్డలకు విరోధముగా మాట్లాడితే మాత్రం దేవుడు అస్సలు క్షమించడు. అది ఎవరైనా సరే. అది ఎవరు? అలా చిన్న చితక మనుషులు. ఎవరు? ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రులు వాళ్ళు. అలాంటప్పుడు మనుషులు, ఏదో పని మనుషులు, ఇంట్లో కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎవరు? ఆ దేశాన్నే పరిపాలించే ప్రధానమంత్రులు. అయినా సరే దేవుడు వదిలిపెట్టాడా? తన బిడ్డకు వ్యతిరేకంగా మాట్లాడని, విరోధంగా మాట్లాడని సింహాల పాలు చేసి చంపించేశాడు యేసు ప్రభు. సో మొట్టమొదటిగా దేవుడు క్షమించలేని విషయం ఏంటంటే, దేవుని బిడ్డలకు ఎవరైనా విరోధముగా మాట్లాడితే దేవుడు అస్సలు క్షమించడు. అర్థమైందా? అయితే చాలామంది మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, మాకు ఎవరు విరోధంగా మాట్లాడినా దేవుడు మమ్మల్ని వాళ్ళని కూడా అలాగే చేస్తారంటే అట్లా ఉండదు. నువ్వు చెడు పనులు చేస్తా, తాగేస్తా, తిరిగేస్తా, పాప పనులు చేస్తా, పాపిష్టి పనులు చేస్తా, వాళ్ళు నిన్ను చూసి ఛీ యేసు ప్రభువుని నమ్ముకున్నారంటే ఇట్లా బతుకుతున్నారు అని నిందిస్తే, నీ గురించి వేరే విధంగా మాట్లాడితే వాళ్ళు చంపేస్తాను అనుకుంటే దేవుడు అది నీ భ్రమే. అక్కడ దానియేలుని ఎందుకు కాపాడాడు యేసు ప్రభు? దానియేలుని ఎందుకు కాపాడాడు? దానియేలుకి విరోధంగా మాట్లాడిన వాళ్ళని ఎందుకు అలా సింహాల పాలు చేశాడంటే కారణం ఒకటే, దానియేలు నీతిగా, న్యాయంగా, యథార్థవంతంగా దేవుణ్ణి ప్రతిరోజు సేవిస్తూ ఉన్నాడు. అందుకే రాజు కూడా చెప్పాడు ఆ మాట, నీవు అనుదినము తప్పక సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను కాపాడా. అర్థమైందా? అంటే ఎవరిని విషయంలో వేరే వాళ్ళు విరోధంగా మాట్లాడితే దేవుడు క్షమించడం అంటే, ఎవరైతే దేవుని మార్గంలో అనుసరిస్తూ, దేవుని మార్గంలో నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతుకుతూ, యేసుక్రీస్తుని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ, ఎవరైతే నీతిగా, యథార్థంగా, న్యాయంగా బ్రతుకుతుంటారో వాళ్ళకి ఎవరైనా విరోధంగా మాట్లాడితే దేవుడు వాళ్ళని అస్సలు క్షమించడు, వాళ్ళు ఎవరైనా సరే. నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు నేను చదువుతాను, మీరు వినండి. మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి
మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే మోషే ఉన్నారు. ఎవరున్నారు? మోషే ఎవరు? దేవుని సేవకుడు. ఎవరు? దేవుని సేవకుడు. ఈ దేవుని సేవకుడికి విరోధముగా ఇద్దరు మాట్లాడారు. వాళ్ళు ఎవరంటే మిర్యాము అహరోను. ఈ మిర్యాము అహరోను ఎవరంటే మోషే గారికి సొంత అన్న సొంత అక్క. ఎవరు? సొంత అన్న సొంత అక్క. ఈ మోషే గారికి మిర్యాము ఆ అహరోను గారు సొంత అన్న సొంత అక్క. ఈ అహరోను గారి పని ఏంటంటే ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఏంటంటుంది? ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారంలో బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ఉంటుంది. బయట ఆవరణంలో ఎవరైనా వెళ్ళచ్చు. సామాన్య ప్రజలు ఎవరైనా వెళ్ళి దేవునికి బలులు అర్పించవచ్చు బయట ఆవరణంలో. ఈ పరిశుద్ధ స్థలంలో ఓన్లీ లేవీయులు అంటే దేవుని సేవ చేసే వాళ్ళు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అర్హత ఉంది. అతి పరిశుద్ధ స్థలంలోకి సేవకులకు లేదు, సామాన్య ప్రజలకు లేదు. ఒక్క అహరోను మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసము, కరుణాపీఠం ఉంటుంది. పూర్వకాలంలో దేవుడు ఆ కరుణాపీఠం మీదకి వస్తే అక్కడి నుంచి అహరోనుకి చెప్తే అహరోను బయటకు వచ్చి ప్రజలందరికీ చెప్పేవాడు. అర్థమైందా? సో అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో ఎవరైనా వెళ్ళచ్చు, సామాన్య ప్రజలు ఎవరైనా వెళ్ళచ్చు. కానీ పరిశుద్ధ స్థలంలో ఎవరు మాత్రం వెళ్ళాలా? సామాన్య ప్రజలకు వెళ్ళడానికి వీల్లేదు. ఓన్లీ యాజకులు మాత్రమే, అంటే దేవుని సేవ చేసే సేవకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి సేవకులు వెళ్ళకూడదు, అట్లా సామాన్య ప్రజలు వెళ్ళకూడదు. కేవలం ఒకే ఒక వ్యక్తి వెళ్ళాలా. ఆ వ్యక్తి ఎవరు? అహరోను. అహరోను మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఇంకా ఎవ్వరూ వెళ్ళకూడదు. ఎవరైనా వెళితే ఈ నియమాన్ని ఎవరైనా అతిక్రమిస్తే అక్కడికక్కడ చచ్చిపోతారు. ఒకవేళ పరిశుద్ధ స్థలంలోకి ఎవరు రావాలని చెప్పినాను, ఓన్లీ సేవ చేసి యాజకులు మాత్రమే ఉండాలి. అలా కాకుండా సామాన్య ప్రజలు కూడా పోయినారనుకో అక్కడికక్కడే చచ్చిపోతారు. అతి పరిశుద్ధ స్థలంలోకి ఓన్లీ అహరోను ఒక్కడు మాత్రమే వెళ్ళాలి. అలా కాకుండా మేము కూడా ఈ పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తున్నాం కదా అని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరైనా పోయినారనుకో అక్కడికక్కడే చంపేస్తాడు యేసు ప్రభు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి. సో ఇప్పుడు అహరోను సేవ చేస్తుండేది ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో. యేసు ప్రభుతో ముఖాముఖిగా అక్కడ మాట్లాడుతుండేవాడు ఎవరు? అహరోను. అహరోను తప్ప ఆ భాగ్యం ఇంకెవ్వరికి లేదు. ఇజ్రాయేల్లో 30 లక్షల మంది ఉంటే ఆ 30 లక్షల మందిలో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే ఆ గొప్ప ధన్యత, అతి పరిశుద్ధ స్థలంలో యేసు ప్రభు అక్కడ దిగి వస్తే యేసు ప్రభుతో అక్కడ మాట్లాడే, యేసు ప్రభు అక్కడ సేవ చేసే బాధ్యత, ధన్యత ఎవరికి ఉంది? ఒక్క అహరోనుకు మాత్రమే ఉంది. ఇలాంటి గొప్ప స్థాయిలో ఉన్నాడు ఎవరు? అహరోను. మిర్యాము ఎవరంటే ఆ ఇజ్రాయేల్ అందరినీ ఒక్క మాటతో, ఒక్క ఆరాధనతో 30 లక్షల మందిని ఆరాధనలో నడిపించిన అమ్మాయి. మన చర్చిలో ఆరాధన నడిపిస్తారు కదా. ఒకరు ఆరాధన నడిపిస్తుంటే చాలామంది దిక్కులు చూసుకుంటూ ఉంటారు, చాలామంది వాళ్ళు రకరకాల పనులు ఉంటారు, కొంతమంది ఆరాధిస్తుంటారు చాలా చర్చిల్లో. కానీ మిర్యాము కానీ ఆరాధన చేస్తే 30 లక్షల మంది ఆరాధనలో నిలబడారంట. ఎవరు దిక్కులు చూసేవాళ్ళు కదంట, ఎవ్వరు ఎట్లా పోయేవాళ్ళదంట. మిర్యాము ఆరాధన చేస్తే 30 లక్షల మంది మిర్యాముతో పాటు ఆరాధన చేసేవాళ్ళు. సో అహరోనేమో అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి ఆ గొప్ప ధన్యతను, భాగ్యాన్ని పొందుకున్నవాడు. మిర్యామేమో ఆరాధన నడిపించే ఒక గొప్ప ఉన్నత స్థాయి కలిగిన ఆ స్త్రీ. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? దేవుని సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళు దేవుని సేవకుడైన మోషే గారికి విరోధంగా మాట్లాడారో మోషే గారు పట్టించుకోవాలి. అరే మా అన్నే మా అక్కే కదా, సరేలే అని సైలెంట్ అయిపోయాడు. ఈ మోషే గారు సైలెంట్ అయిపోయారు, మా అన్నే కదా, మా అక్కే కదా. కానీ యేసు ప్రభు సైలెంట్ అవ్వలేదంట. యేసు ప్రభు సైలెంట్ అయ్యకుండా ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు,
యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంకు రండని హఠాత్తుగా అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చును. ఆ ముగ్గురు రాగా. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభు ఈ అహరోను మిర్యాము దేవుని సేవకుడైన మోషే గారికి విరోధంగా మాట్లాడినారో, వెంటనే యేసు ప్రభు ఆ మాట విని, అహరోను రారా, పరిశుద్ధ స్థలం నుంచి బయటకు వచ్చాయి, మిరియాం నువ్వు కూడా రా, బయటికి రా అని చెప్పేసి వాళ్ళిద్దరిని బయటకు రమ్మన్నాడంట. ఎక్కడ సేవ చేస్తున్నాడు అహరోను? అతి పరిశుద్ధ స్థలంలో దేవునితో కలిసి అంత గొప్ప సేవ చేసే స్థానంలో ఉన్న ఆ అహరోను ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తున్నాడు? ప్రత్యక్ష గుడారం వాకిలి దగ్గరికి వస్తున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం వాకిలి దగ్గరికి ఎవరు వస్తారంటే, పాపులు నిలబడే స్థలం. ఎవరు? పాపాలు చేసే నిలబడే వాళ్ళకి నియమింపబడిన స్థలం అది. మీకు అర్థమైనా చెప్పాలంటే, అది గేటు కదా, అది గేటు, ఇది పరిశుద్ధ స్థలం, అది అతి పరిశుద్ధ స్థలం అనుకోండి. గేటు బయట ఎవరుంటారంటే, పాపాలు చెడు పనులు చేసిన వాళ్ళందరూ గేటు బయట నిలుచుకోవాలి. ఆ గేటు బయట అక్కడ ఉంది కదా ఆవరణము, ఆవరణంలో ఏదంటే బలిపీఠము, గంగాలము ఉంటుంది. ఎవరన్నా తమ పాపాలు చేసిన వాళ్ళు అక్కడికి వచ్చి, ప్రభువా మేము పాపం చేసినాము అని ఒక కోడినో పొట్టోలినో బలి ఇస్తారు. ఇక్కడ ఏముంటాయంటే, ఇక్కడ సన్నిధి రొట్టెలు, దీపములు ఇవి ఉంటాయి. ఇక్కడ ఎవరు సేవ చేస్తారంటే, పాస్టర్గా అని పేరు పిలిపించుకున్న వాళ్ళు సేవకులు ఇక్కడ సేవ చేస్తారు. కానీ అక్కడ అది పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలో ఓన్లీ ఒక్క అహరోను మాత్రమే పోతాడు. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడంటే అక్కడ ఉంటాడు, పరిశుద్ధ స్థలం ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? యేసు ప్రభు వచ్చి మాట్లాడాలంటే ఆ పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం ఉంటుంది. మన బైబిల్ అనుకోండి, కరుణాపీఠం బైబిల్ అక్కడ పెట్టినారనుకోండి, యేసు ప్రభు అక్కడికి వచ్చి అక్కడే మాట్లాడతాడు, ఇంకెక్కడ మాట్లాడు. అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మాట్లాడతాడు, ఇంకో ఊరితోనే మాట్లాడు. ఇప్పుడు అక్కడ ఊరు ఉండారు, అహరోను అక్కడే ఉంటాడు. ఎవరుంటాడు? అహరోను తప్ప ఇంకా ఎవ్వరికి అక్కడ పోవడానికి అవకాశం లేదు. ఎవడన్నా పోతే అక్కడికక్కడే చచ్చిపోతారు, మళ్ళీ వేరే ఆప్షనే లేదు. ఇక్కడ సేవ చేయాల్సింది కూడా యాజకులు మాత్రమే సేవ చేయాలి. బయట సామాన్య ప్రజలు ఎక్కడికి వస్తే అక్కడికక్కడే చచ్చిపోతారు. అర్థమైందా? ఆ ఆవరణలో కూడా పాపములు ఒప్పుకున్న వాళ్ళు ఆవరణలోకి రావాలా. పాపములు చేసే వాళ్ళందరూ, పాపములు ఒప్పుకున్న వాళ్ళందరూ బయట ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అహరోను మిర్యాము ఎప్పుడైతే దేవుని సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడారో, అక్కడ ఉండాల్సిన అహరోను దేవుడు ఎక్కడ చేసినాడు? ఆ గేటు బయటకు తెచ్చినాడు. పాపిష్టి పనులు, పాపిష్టి జనులు నిలిచే ఆ స్థానంలోనికి దేవుడు తోసేసినాడు. ఎవరిని? అహరోను. మరి మిరియాం పరిస్థితి చూడండి. 8 నుంచి నేను చదువుతాను. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదనను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయిను. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. ఎప్పుడైతే దేవుని సేవకుడుకు వాళ్ళిద్దరు విరోధము మాట్లాడారో, అహరోను అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన అహరోను గేటు బయటకు వచ్చేసాడు. పాపుల నుంచే ఆ స్థలంలోనికి వచ్చేసాడు. మిర్యాముకి దేవుణ్ణి ఘనంగా గొప్పగా ఆరాధించే స్తుతించే ఆ మిర్యాము ఆ ముఖం మీద ఏం పుట్టిందంట? కుష్ఠరోగం పుట్టింది. ఏం పుట్టింది? కుష్ఠరోగం పుడితే వాళ్ళు మనుషులతో చేరకూడదు. అక్కడ వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి, మనుషుల దగ్గర ఉండకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి. ఒక మాటతో 30 లక్షల మందిని ఆరాధనలో నడిపించిన మిర్యాము పరిస్థితి ఇప్పుడు ఏమైంది? అందరికీ దూరంగా, అందరూ ఆమె దగ్గరికి వెళ్ళకుండా దూరంగా వెలిబోయబడే పరిస్థితికి వచ్చేసింది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైతే దేవుని సేవకుడికి విరోధముగా ఎవరైతే మాట్లాడతారో దేవుడు వారిని క్షమించడు. అది ఎవరైనా కావచ్చు. అహరోను ఎవరండి? దేవునితో మాట్లాడు. దేవుడు అహరోను తప్ప ఇంకా ఎవ్వరికి లేదు దేవునితో మాట్లాడడానికి అవకాశం. అక్కడ అతి పరిశుద్ధ స్థానంలో దేవుడికి సేవ చేసే అవకాశము అహరోను తప్ప ఎవరికైనా ఉందా? ఎవ్వడికి లేదు. అలాంటి అహరోను అయినా సరే
దేవుని సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడిన బయట పంపించేశాడు. బయట నిలబడరా, నువ్వు వచ్చే, నువ్వు బయట నిలబడు అన్నాడు. ఒకే మాట. మిరియాము ఒకసారి ఆరాధన చేస్తే 30 లక్షల మందిని ఆరాధనలో నడిపించేది. అలాంటిదే నువ్వు భలే ఆరాధన చేస్తావు, అవి ఏం పట్టించుకోలే, పోయి నీకు కుష్టి వస్తుంది పో అని చెప్పేసి తరిమేసినాడు. ఇతనికేమి ఎంత గొప్ప సేవ చేసినా నువ్వు బయట ఉండు, ఫస్ట్ నా దేవుడికి నా సేవకుడికి విరోధంగా నువ్వు వాడతావు, ఫస్ట్ బయటకు పో అని చెప్పేసి బయట పంపించాడు. నువ్వు ఎంత గొప్ప ఆరాధన చేసినా నా సేవకుడికి విరోధంగా మాట్లాడు కాబట్టి నీకు ఈ కుష్టి రోగం వస్తుంది, అందరి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పాడు. సో మొట్టమొదటిగా ఏ విషయాన్ని బట్టి దేవుడు క్షమించలేదు? దేవుని బిడ్డలకి ఎవరైనా విరోధంగా మాట్లాడితే దేవుడు క్షమించడు. రెండోదిగా దేవుని సేవకుడికి ఎవరైనా విరోధముగా మాట్లాడితే, కానీ అలా ఆ సేవకుడు ఎలా ఉండాలంట? సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. అక్కడ రాయబడిన మాట ముఖాముఖిగా యేసు ప్రభుతో మాట్లాడేవాడంట. అలాగా ఏ సేవకుడైతే తను తగ్గించుకొని ఎంతో ప్రేమ కలిగి ఎంతో సాత్వికమైన మృదువైన స్వభావం కలిగి ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉంటాడో అలాంటి సేవకుడికి విరోధంగా మాట్లాడితే వాళ్ళు ఎవరైనా సరే, అర్హుడు ఏమన్నా అన్నిడా, యేసుప్రభు గురించి తెలియనోడా? అసలు యేసుప్రభుకు అలాంటి గొప్ప సేవ చేసే భాగ్యం దొరికింది ఎవరికి? అహరోనికే. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు బయటకు అన్నాడు. ఒకే మాట. సో మీరు ఎలాంటి వ్యక్తులైనా కావచ్చు, ఎంత యేసుప్రభుని నమ్ముకున్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, మీరు ఎలాగ ఆరాధన చేసినా, ఎలాగ ప్రార్థన చేసినా, యేసుప్రభు సేవ ఎంత చేసినా సరే, దేవుని సేవకుడు విరోధముగా మాట్లాడితే, వ్యతిరేకంగా మాట్లాడితే, మీరు ఎలాంటి స్థాయిలో మీరున్నా దేవుడు ఒక్క క్షణంలోనే వెళ్ళగొట్టేస్తారు బయటికి. పాపలు నిలబడాల్సిన స్థలంలో నిలబడాల్సి వస్తుంది. రెండోదిగా భయంకరమైన వ్యాధి ఆమెకు వచ్చేసింది. అందరూ ఆమె చూసి అసహించుకునేలాగా, ఆమె దగ్గరికే ఎవరూ పోకుండేలాగా ఆమె దూరంగా వెలివేయబడింది. 3 అంశం చూద్దాం. నిర్గమకాండం 5వ అధ్యాయం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలీని దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉచ్చము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిది. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగును, ఇజ్రాయేలీలను పోనివ్వను అనెను. ఎక్కడ జరిగిన సమయం అంటే ఐగుప్తు దేశాన్ని ఫరో పరిపాలిస్తున్నాడు. ఎవరు? ఫరో. వీళ్ళు 420 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ బానిస బ్రతుకుల్లో ఉన్నారు. వచ్చేటప్పుడు 72 మందితో వచ్చారు కానీ ఆ దేశానికి. ఆ తర్వాత ఈ 420 సంవత్సరాలు 30 లక్షల మంది అయిపోయారు. ఎంతమంది? 30 లక్షల మంది అయిపోయారు. ఆ 30 లక్షల మందిని వీళ్ళు బానిస బతుకులో బ్రతుకుతుంటే ఆ శ్రమలో కష్టాలు తట్టుకోలేక వాళ్ళు దేవునికి మొరపెడతారు. మొరపెట్టగానే యేసు ప్రభు ఆ మొరను విని అతని సేవకుడైన మోషేని పంపిస్తాడు. మోషే, నువ్వు వెళ్ళి నా ప్రజలందరినీ ఐగుప్తు బానిసత్వం నుంచి నువ్వు విడిపించు అని చెప్పేసి మోషేని పంపిస్తాడు. ఆ ఐగుప్తు దేశం అంతా విగ్రహాలు నమ్ముకున్న దేశం. ఎవరు నమ్ముకున్నారు? విగ్రహాలు. వాళ్ళు యేసుప్రభు అంటే తెలియదు, యేసుప్రభు గురించి అసలు తెలియదు. అందరూ విగ్రహాలని పూజించేవాళ్ళు, భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళు. ఇప్పుడు మోషే గారు అక్కడికి వెళ్ళారు. ఎందుకో? దేవుని ప్రజల్ని ఆ దేశంలో నుంచి విడిపించి దేవుని దగ్గరకు తీసుకురావడానికి వెళ్ళాడు మోషే గారు. మోషే గారు వెళ్ళి అక్కడ రాజుతో, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుతో చెప్తున్నాడు. ఏమని? అయ్యా, మీ దేశంలో మా దేవుని నమ్ముకున్న మా ప్రజలు ఉన్నారు, మేమందరం మా దేవునికి పండగ చేసుకోవాలా, కాబట్టి మా దేవుడు మా ప్రజలందరినీ మేము పంపించేయమని చెప్పి మీకు చెప్పమని చెప్పినాడు. నేను పాస్టర్గా పనిచేస్తున్నాను, మేము పండగ చేసుకోవాలి, ఉత్సవం చేసుకోవాలా, ఆరాధన చేసుకోవాలా, సేవ చేసుకోవాలా, మా ప్రజలందరినీ పంపించండి అని అంటే ఈ రాజు ఏమన్నాడు? అసలు యెహోవా ఎవడురా? యేసుక్రీస్తు ఎవడురా? నేను ఎందుకు పంపిస్తారా? అసలు ఎవడు? ఆయన మాటిని మిమ్మల్ని అందరినీ పంపించాలి, అసలు యేసుప్రభు ఎవడురా? అసలు నిన్నెందుకు పంపిస్తా అంటున్నాడంట. ఎవడు? ఆ రాజు, ఫరో రాజు. ఎందుకు వాళ్ళని పంపినాడంటే, ఏం పని చేస్తున్నారు ఫరో దగ్గర? వీళ్ళు పని మనుషులు. ఎవరు? వీళ్ళు పని మనుషులుగా పని చేస్తున్నారు ఫరో దగ్గర. వీళ్ళు మా దగ్గర పని చేస్తున్నారు, పని మనుషులుగా ఉన్నారు. వీళ్ళు నిన్నెందుకు పంపిస్తారా? అసలు
ఆయన చెప్పడానికి, ఆయన మమ్మల్ని చెప్పడానికి అసలు యేసుప్రభు ఎవడరా, ఎవడో అని ఈ పాస్టర్తో అంటున్నాడు అంట. ఎవరు? రాజు. అధికారాన్ని చూసుకొని, ఆ బలం చూసుకొని, యేసుప్రభు ఎవడరా, యెహోవా ఎవడరా, నేను పంపించేదేలే, నేను అసలు పంపించిన మీరు పండగలేవు గిండగలేవు, మీరు ఎక్కడ ఉండాల్సిందే అని చెప్పేసి ఆ రాజు తన ప్రజల్ని పోనివ్వకుండా, తనకు పండగ చేసుకోనివ్వకుండా, తన సేవ జరగనివ్వకుండా ఆ రాజు అడ్డుకున్నాడు. ఎప్పుడైతే ఆయన సేవకి విరోధముగా ఈ రాజు మాట్లాడినాడో, ఇది టైం లేదు కాబట్టి మీకు మొత్తం చెప్పేస్తాను. ఆ తర్వాత యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఇతను ఏమన్నాడు? ఫరో ఏమన్నాడు? ఎవర్రా యేసుప్రభు? అసలు ఆయన పూజించుకోవడానికి, ఆయన పండుగ చేసుకోవడానికి మిమ్మల్ని పంపించడానికి అసలు యేసుప్రభు ఎవడరా యేసుప్రభు అని ఈ పాస్టర్తో అన్నాడు. ఈ మాట పాస్టర్ వినలేదు, కానీ పాస్టర్ పట్టించుకోలేదు, సర్లే అనుకున్నాడు. కానీ యేసుప్రభు విన్నాడు ఆ మాట. యేసుప్రభు సైలెంట్ అయిపోవాలా. ఎవడరా యేసుప్రభు? నేను యేసుప్రభు దగ్గరికి మిమ్మల్ని అందరిని పంపించడానికి అసలు యేసుప్రభు ఎవడు? మీరు ఆయన పండగ చేయడానికి అసలు యేసుప్రభు ఎవడు అని ఎప్పుడైతే ఈ మాట అన్నాడో యేసుప్రభు సైలెంట్గా అనలా. వీడు ఎవడరా యేసుప్రభు అని అన్నాడు కదా, వీడికి యేసుప్రభు అంటే ఎవడు చూపిస్తాడు అని చెప్పేసి ఆ తర్వాత ఏం చేశాడంటే, ఆ ఫరో రాజు జీవితంలో 10 భయంకరమైన శ్రమలు పంపించాడు. మీకు టైం లేదు కాబట్టి నేను చెప్పట్లే, మీకు అందరికి తెలిసింది. 10 భయంకరమైన శ్రమలు పంపించాడంట. ఆ భయంకరమైన శ్రమలు ఫరో కానీ, ఐగుప్తు దేశం కానీ, అసలు భూమి ప్రజలు పుట్టినప్పటి నుంచి అప్పటి వరకు అలాంటి భయంకరమైన శ్రమలే చూడలేదంట. అలాంటి 10 అద్భుతాలు అక్కడున్న ఇజ్రాయేలీ ప్రజలు, అంటే దేవుని ప్రజలు అలాంటి అద్భుతాలు ఇప్పుడు చూడలేదంట. అలాంటి భయంకరమైన శ్రమలు ఆ ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదంట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నేను యేసుక్రీస్తుని నమ్ముకోలేము, మేమిద్దరం యేసుక్రీస్తుని నమ్ముకోలేదనుకున్నాం. మీరు ముగ్గురు యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అనుకున్నాం. యేసు ప్రభు ఐగుప్తు దేశంలో, ఇది ఐగుప్తు దేశం అనుకున్న ఇల్లు, ఈ ఐగుప్తు దేశంలో యేసుక్రీస్తుని నమ్ముకున్న మీరు ఉన్నారు. యేసుక్రీస్తుని నమ్ముకోకుండా విగ్రహాలను నమ్ముకున్న మేము ఉన్నాం ఈ ఐగుప్తు దేశంలోనే. ఎప్పుడైతే నేను యేసు ప్రభు ఎవర్రా, అసలు మిమ్మల్ని సేవ చేయడానికి, పండగ చేసుకోవడానికి, చెప్పడానికి అసలు యేసు ప్రభు ఎవడరా మిమ్మల్ని పంపించడానికి అని ఎప్పుడైతే అన్నానో ఆ మాట యేసు ప్రభు విన్నాడు. విని యేసు ప్రభు ఎవడో అని అన్నాడు కదా, వీడికి ఎవడో యేసు ప్రభు నేను చూపిస్తాను చూడు అని చెప్పేసి 10 కార్యములు చేశాడు. ఆ 10 కార్యములు ఈ ముగ్గురి దృష్టికి, ఎవరికి? యేసు ప్రభువును నమ్ముకునే ఈ ముగ్గురి దృష్టికి అవి మహా అద్భుతాలు. వాళ్ళు అప్పటి వరకు ఎప్పుడు చూడాల, భూమి పుట్టినప్పటి నుంచి, మనుషులు పుట్టినప్పటి నుంచి అలాంటి అద్భుతాలు చూడాల. ఎవరో? ఈ ముగ్గురు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. ఈ మిగిలిన వాళ్ళకి, మాకు అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి అవి భయంకరమైన కార్యములు. అంటే అలాంటి భయంకరమైన కార్యములను భూమి పుట్టినప్పటి నుంచి ఎంతవరకు మేము ఎప్పుడు చూసినలా, ఎవ్వరు వినేలా. వాళ్ళకేమయ్యి మహా అద్భుతాలు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి. మాకేమో యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకేమో మహా భయంకరమైన కార్యములు. అలాంటి కార్యములు చేస్తాడంటే యేసు ప్రభు. ఎందుకు చేశాడంటే యేసుక్రీస్తు ఎవడు అని ఆ ఫరో అనే దానికి యేసుక్రీస్తు ఎవడో వీడికి నేను తెలియజేస్తాను, వీడు అన్నాడు కదా, యేసుక్రీస్తు అంటే ఎవడో వీడికి రుచి చూపిస్తాను నేను అని చెప్పేసి 10 అద్భుత కార్యములు చేశాడు. వాళ్ళ దృష్టిలో భయంకరమైన కార్యం చేశాడు. ఆ భయంకరమైన కదా ఒక 2-3 చూపిస్తాను. ఎలాంటి భయంకరమైన కార్యంలో మీకు అర్థమవుతుంది. చూడండి, 9వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా ఇజ్రాయేలీల పశువులలోను ఐగుప్తు పశువులను వేరుపరచును, ఇజ్రాయేలీలకున్న వాటి అన్నింటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడని అతను చెప్పాను. అక్కడ చేసిన భయంకరమైన దాంట్లో ఒక కార్యము ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఉండే యేసుక్రీస్తుని నమ్ముకోకుండా మిగిలిన అంటారు కదా, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు. ఇజ్రాయేల్ అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, ఐగుప్తీయులు అంటే యేసుక్రీస్తుని నమ్ముకోకుండా విగ్రహాలు నమ్ముకున్న వాళ్ళు. అక్కడ జరిగిన కార్యంలో ఒక అద్భుతం ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు పెంచుకున్న పశువులు, కోళ్ళు, కుక్కలు, ఆవులు, గొర్రెలు అన్నీ ఒక దెబ్బతో చచ్చిపోయినాయంట.
ఇజ్రాయేలీల పశువులు మాత్రం ఒక్కటి కూడా చావలేదంట. అర్థమైందా? మన భాషలో చెప్పాలనుకుందాం, మన ఊరే అనుకుందాం. ఇప్పుడు మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, మీకు పశువులు ఉన్నాయి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పశువులు ఉన్నాయి కదా. అక్కడ జరిగిన సమయం ఏంటంటే మీ పశువులు మాత్రం బాగున్నాయి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయినాయి. అప్పుడు మీకు అది ఎలా ఉంటుంది? మీకు అరే ఎంత ఆశ్చర్యం రా, ఎంతో వ్యాధి వచ్చింది, ఊళ్ళో ఉండే పశువులన్నీ చచ్చిపోయినాయి కానీ మా పశువులు బతుకున్నాయప్ప, ఎంత గొప్ప అద్భుతం రా అని ఎవరికి అనిపిస్తుంది? మీకు అనిపిస్తుంది. కానీ మిగిలిన ఊళ్ళోళ్ళందరికీ అమ్మో నా పశువులు ఇట్లా చచ్చిపోయినాయి ఏంటి, ఇంత భయంకరమైన వ్యాధి వచ్చింది ఏంటి అని అనిపిస్తుందా లేదా? మీకేమో అదేంది, వాళ్ళకి భయంకరమైన పరిస్థితి. ఐగుప్తు దేశంలో ఉన్న పశువులన్నీ చచ్చిపోయినాయంట, ఎవరింట్లో ఒక్క పశువు కూడా బతకలేదంట. ఇజ్రాయేల్ ప్రజలు మాత్రం ఒక్కటి కూడా పశువు కూడా చావలేదంట. ఆ రాజుగారు పెట్టుకున్న గుర్రాలు గాడులు అన్నీ చచ్చిపోయినాయి, వాడు కూడా బతకలా, అన్నీ చచ్చిపోయినాయి అన్నాడు కదా. ఎవడరా యేసుప్రభు అన్నాడు కదా. ఆడి యొక్క గుర్రాలు గాడులు వాడు పెట్టుకున్న ఏనుగులు గీనుగులు జింకలు ఇంకా మొత్తం చచ్చిపోయినాయి, ఒకటి కూడా బతకలా. ఈ ఐగుప్తు దేశంలో కనీసం కుక్క పిల్ల కూడా కావాలి. ఈ ఇజ్రాయిల్ ఉన్న పశువుల్లో కనీసం కుక్క పిల్ల కూడా కనీసం కొంచెం వ్యాధి వచ్చినట్టుగా లేదు. ఒకటి అంటే అద్భుతాల్లో నేను 1, 2, 3 చెప్తున్నాను అంతే. ఒకటి ఇంకోటి చూడండి, 10వ అధ్యాయం 22, 23. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయను. 3 దినములు ఒకనొకడు కనుగొనలేదు, ఎవడనూ తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇజ్రాయేలీలకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఇందులో ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభు చేసిన ఇంకొక గొప్పది ఏంటంటే ఐగుప్తు దేశం అంతటిని 3 రోజులు చిమ్మ చీకటి చేసేసాడంట. ఎక్కడ 3 రోజులు చిమ్మ చీకటి అవుతుందా? చీకటి ఎప్పుడవుతుంది? రాత్రి కాలమే అవుతుంది, పొద్దున్నే అవుతుందా? సూర్యుడు ఉంటాడు కదా, అయితే ఒక 6 గంటలు చీకటిగా ఉంటుంది, పొద్దున్న మళ్ళీ సూర్యుడు వస్తాడు కదా. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు, 3 రోజులు కట్టిక చీకటి అంట. సూర్యుడు లేదు, గిల్లు ఏం లేదు, కట్టిక చీకటి. ఎంత చీకటి అంటే కనీసం ఇక్కడి నుంచి అక్కడ పోదాన్ని కూడా అందరికి భయం అంట. ఎందుకో అది కనిపించలే ఏమి, అసలు ఎవడు ఎక్కడ ఉన్నాడో ఏముందో కూడా అర్థం కావట్లే, చిమ్మ చీకటి. ఇప్పుడు ఇదే ఉంది, సడన్గా కరెంట్ పోయింది అనుకుందాం, ఇప్పుడే కరెంట్ పోయింది అనుకో, లేకంటే మనం ఫస్ట్ మాట్లాడే ఎక్కడ కదలతండ్రా, ఎక్కడ ఉండాలి అక్కడే ఉండండి, కరెంట్ వచ్చింది అంటావా లేదా? ఒక 5 నిమిషాలకే, ఒక 5 నిమిషాలు కరెంట్ రాకపోతే ఇంక కరెంట్ అని ఇంక బండ బూజులు తిట్టేస్తాం. నా కొడుకు ఏం చేస్తాడు, నిద్రపోతాడా, అసలు తిని ఏం నిద్రపోతాడా, ఇంకేమంత నిద్రపోయి ఇక్కడ చచ్చిపోతుంటే అంటావా లేదా? ఎంత 5 నిమిషాలు కరెంట్ రాకపోతేనే ఇంకా వాడికి పాడు కట్టేస్తాం, వాడికి ఆ కరెంట్ ఆఫీస్లో వాళ్ళకి ఈడ పాడు కట్టేస్తాం మనము ఒక 5 నిమిషాలకే. కానీ అక్కడ పరిస్థితి అట్ట కాదు, 3 రోజులు చిమ్మ చీకటి అంట. అక్కడ రాయబడి మాట, ఒకడు ఎక్కడెక్కడ ఉన్నాడు తడుముకోవడానికి కూడా దొరకట్లేదు అంట, చిమ్మ చీకటి ఐగుప్తు దేశం అంతటా. కానీ ఇజ్రాయెల్ దేశంలో గొప్ప వెలుగు. ఈ ఊర్లో మొత్తం కరెంటు పోయింది, మీ ఇంట్లో మాత్రమే కరెంట్ ఉంది అనుకో. అప్పుడు మీరేమనుకుంటారు, ఆహా ఎంత అద్భుతము, ఈ ఊరిలో అంతా కరెంటు పోయినా మా ఇంట్లో మాత్రం వెలుగుంది అని అనుకుంటారు లేదా? రే చూడండి మా ఇంట్లో వెలుగుంది, మీ ఇంట్లో కరెంటు పోయింది అంటారు లేదా? ఊర్లో వాళ్ళు ఓయమ్మ ఇదేం కర్మరా నాయన ఇట్లా చీకటి అయిపోయింది 3 రోజులు 2 రోజులు అంటారు లేదా? అక్కడ జరిగిన సమయం ఇదే. ఐగుప్తు దేశం అంతా చీకటి, 3 రోజులు చిమ్మ చీకటి. ఈ ఇజ్రాయిల్ ఇంట్లో మాత్రం ఒక్కరింట్లో కూడా చీకట్లేదంట. 3 చూద్దాం, చాలా ఉన్నాయి, నేను 3 జస్ట్ మీకు ఐడియా కోసం, అది ఎంత భయంకరమైన పరిస్థితిని తెప్పించింది. 3 చూడండి, 29, 12, 29. అర్ధరాత్రి జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలిపిల్లల పశువులనందరినీ, పశువుల తొలిపిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఇప్పుడేం జరిగిందంటే 3వది, పిల్లలు ఉంటారు కదా, మన పిల్లలు ఉంటారు కదా, అట్లా ఐగుప్తు దేశంలో అందరికి పిల్లలు ఉంటారు కదా, కుటుంబాలు ఉంటాయి, రాజు కూడా పిల్లలు ఉంటారు కదా. ఎప్పుడైతే ఈ ఫరో యేసు ప్రభు ఎవడరా అన్నాడో
లాస్ట్ ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డను చంపారేసాడు యేసుప్రభు. ఒక్కరోజు రాత్రే అక్కడ రాయడమాట, సింహాసనం మీద ఉన్న ఫరో మొదలుకొని కింద అత్యల్ప స్థానంలో ఉండే పని మనిషి బిడ్డల వరకు మొత్తాన్ని చంపి పారేసినాడు. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరి పిల్లలు చచ్చిపోయినారంట. ఇజ్రాయిల్లో మాత్రం ఒక పిల్లవాడు కూడా ఏమి కాలేదంట. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంట్లోనే పిల్లలు ఉన్నారు కదా, ఇలాంటి పిల్లలే చాలామంది ఊళ్ళో ఉన్నారు కదా, ఈ పిల్లలకి ఏం కాదు. ఊళ్ళో పిల్లలందరూ చచ్చిపోయినారు, ఈరోజు రాత్రి చచ్చిపోయినారు, రేపు చూస్తే అందరూ బిడ్డలందరూ చచ్చిపోయినారు. ఇలాంటి పిల్లలు ఉన్నారు. ఊళ్ళో పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత ఉంటుంది? ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఈ బిడ్డ ఈ ఐగుప్తు ఈ ఇంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఎందుకు? అరే అంతమంది పిల్లలు చచ్చిపోయినారు కానీ మా పిల్లలు చావలేదే, ఎంత గొప్ప అద్భుతము. మీకు అర్థమయ్యేది చెప్తాను. కరోనా వచ్చింది అనుకుందాం, కరోనా వచ్చింది, ఊళ్ళో ఉన్న పిల్లలందరూ చచ్చిపోయినారు అనుకుందాం, ఇంట్లో పిల్లలు చావలేదు అనుకుందాం. అప్పుడు మీరు ఏమన్నా ఎంత అద్భుతం ఇది, ఆ కరోనా వల్ల ఊళ్ళో ఉండే పిల్లలందరూ చచ్చిపోయినారు కానీ మా పిల్లలు బతికినారే అనే అద్భుతమా కాదా మీకు? కానీ వాళ్ళకి చాలా భయంకరం. ఇప్పుడు అక్కడ ఎవరెవరు పిల్లలు చచ్చిపోయినారు? పని మనుషుల పిల్లల, ఆ రాజు మొదలుకొని కింద బానిస వరకు ఐగుప్తు దేశంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు ఉన్నా అందరు పిల్లలు చచ్చిపోయినారంట. అక్కడ రాయడమాట, శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదంట ఆ దేశంలో. ఇప్పుడు మన దేశంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? దాదాపు 50 లక్షలు, 1 కోటి కుటుంబాలు అనుకుందాం, 10 కోట్ల కుటుంబాలు అనుకోండి. 10 కోట్ల కుటుంబాలు ఉంటే 10 కోట్ల కుటుంబాల్లో శవం లేని ఇల్లు ఒకటి కూడా లేదంట. ఇప్పుడు సపోజ్ వేరే ఇంట్లో పక్కింట్లో ఎవరైనా చనిపోతే మనం అందరం ఓదార్స్తాం, అమ్మాయి ఏం కాదు అమ్మాయి ఏం కాదు మనం ఓదార్స్తాం కదా. అసలు అక్కడ పక్కింటి ఓదార్చడానికి ఇంట్లో శవం లేకుండా ఉండాలి కదా. ప్రతి ఇంట్లోనూ శవం ఉందంట. ఈ ఇంట్లో శవం ఓదార్చడానికి కూడా వస్తాడు? అందరి ఇంట్లోనూ శవం ఉంది, ఈ ఓదార్చడానికి ఎవరు లేరు, శవం లేని ఇల్లు లేదు. ఫరో కొడుకు కూడా చచ్చిపోయినాడు, ఫరో బిడ్డలు కూడా చంపేసినాడు యేసుప్రభు. కారణం ఏంటి? ఎవడరా యేసుప్రభు అన్నాడు కదా. వాళ్ళందరూ చంపేశాడు. ఇజ్రాయేల్ ఒక పిల్లోడు కూడా ఏం కాలేదంట. అక్కడ రాయబడమాట, కనీసం కుక్క పిల్లకు కూడా ఏం కాలేదని రాయబడింది అక్కడ. ఎప్పుడైతే ఈ ఫరో ఎవడరా యేసుప్రభు అన్నాడో, యేసుప్రభు అప్పుడు ఏమనుకున్నాడు? ఎవడరా యేసుప్రభు అన్నాడు కదా, ఆడికి ఎవరో యేసుప్రభు నేను చూపిస్తా అని అప్పుడు నిశ్చయించున్నాడు కదా. ఏం చూపించాడు ఇప్పుడు చూడండి. 31. ఆ రాత్రి వేళ ఫరో మోసే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇజ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువుల్ని తీసుకుని పోవుడు, నన్ను దీవించుడని చెప్పాను. ఎవడైతే ఎవట్రా యేసుప్రభు మిమ్మల్ని పంపించడానికి నేను అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా మీ దండం పెడతానయ్యా, మీ వీళ్ళందరూ పిలుచుకొని పోయి మీలాగే పండుగ చేసుకోండి అయ్యా, సేవ చేసుకోండి అయ్యా, నాకు బుద్ధి తప్పు అయిపోయింది అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, మీ దేవుని దగ్గర పోయి నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నన్ను కాపాడమని ప్రార్థన చేయండి అని చెప్పి ఎవడు ఇప్పుడు ఈ ఫరో ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? బతిమలాడుకుంటున్నాడు కాళ్ళు పట్టుకొని అయ్యా అయ్యా అని. ఫస్ట్ ఏమన్నాడు? ఎవట్రా యేసుప్రభు, ఎవడ మిమ్మల్ని పోవించడానికి పండగ చేసుకుని ఎవట్రా యేసుప్రభును? అప్పుడు ప్రగల్భాలు పడినాడు. ఇప్పుడు ఏమన్నా కాలు బేరం కూర్చున్నాడు. అయ్యా ప్లీజ్ అయ్యా కాబట్టి అయ్యా ఇప్పటికే నష్టం జరిగిపోయింది అయ్యా. ఎందుకు? మీరు ఆ 10 చదివితే మీకు అర్థమవుతుంది. ఫరో దగ్గర ఏమీ లేదు, మన భాష చెప్పండి, ఏమీ లేదు, ఖాళీ. పంటలు నాశనం చేసినాడు, పశువులను నాశనం చేసినాడు, బలాన్ని నాశనం చేసినాడు, తనకున్న బలగాన్ని నాశనం చేసినాడు, తనకున్న స్నేహితుడిని నాశనం చేసినాడు యేసుప్రభు. తన బిడ్డల్ని చంపి పారేశాడు, తన కుటుంబాన్ని చంపి పారేసినాడు, ఏమీ లేకుండా చేసి పారేశాడు. రోగాలతో మొత్తి పారేశాడు ఫరో కుటుంబాన్ని, ఫరో దేశం మొత్తాన్ని. ఐగుప్తు దేశం అంతా గడ్డల రోగాలతో చల్లాడిపోయారంట. అంత భయంకరమైన కార్యం చేసిన తర్వాత ఇప్పుడు తెలిసి వచ్చిందండి, అమ్మా యేసుప్రభుని అంతకుముందు తెలియలా. అందుకే తెలియదు కాబట్టి యేసుప్రభు ఎవరో అన్నాడు. యేసుప్రభు శక్తి కూడా తెలియలేదు కాబట్టి తెలిసిన తర్వాత అమ్మ ఈయన యేసుప్రభు అని ఇప్పుడు కాపాడయ్యా, అది దండరయ్యా, ఆ దేవుడికి చెప్పి మమ్మల్ని కాపాడమని చెప్పండి, మేము తట్టుకోలేకుండా అని చెప్పేసి ఇప్పుడు
కొడుకుని చంపేస్తే కూడా బుద్ధి రాలా ఈ ఫరోకి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మూడోదిగా దేవుడు క్షమించలేకపోయిన విషయం ఏంటంటే, దేవుని సేవకు ఎవరైనా విరోధంగా మాట్లాడితే విరోధంగా లేసి దేవుడు అస్సలు క్షమించడు. గుర్తుపెట్టుకోండి. నా పండగ చేయడానికి నా ప్రజలను పోనివ్వు, నాకు సేవ చేయడానికి నా ప్రజలను పోనివ్వు అంటే ఆడు నాకు అధికారం ఉంది, నేను దేశానికి రాజుని, ఈ దేశంలో నేను చెప్పినట్టే జరుగుతుంది, ఇక్కడ నాదే రూలింగు, నాదే పవరు గివరు అని పొంగిపోయి ప్రగల్భపడ్డాడు. వాడిని ఎక్కడ నరకాలో అక్కడ మొత్తం నరుక్కుంటా సమూలంగా నాశనం చేసి పెట్టేశాడు యేసుప్రభు. అప్పుడు వాడికి తెలుస్తుంది యేసుప్రభు అంటే ఎవడో, యేసుప్రభు అంటే ఎవరో, ఆయన ఎంత బలమైన దేవుడో, ఎంత భయంకరమైన దేవుడో, ఆయనతో పెట్టుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అప్పుడు తెలిసి వచ్చింది ఫరో. అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత అయ్యా తప్పైపోయిందయ్యా, మీరే మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి ఇప్పుడు అంత ఆకులు చేతి కలిపిన తర్వాత ఆకులు పట్టుకుంటాను అట్లా పట్టుకుంటున్నాడు. సో చిట్ట చివరిగా నాలుగోదిగా చూసుకొని మనం ముగించేద్దాం. నాలుగోది చూడండి, 2వ సామ్యుయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఎట్లనగా యెహోవా మందసము మోయివారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విని దూడ ఒకటియు వధింపబడిను. దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించుకున్న వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. యెహోవా మందసము దావీదుపురముకు రాగా సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో హీనపరచెను. ఇప్పుడు 20. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరుగురాగా సౌలు కుమార్తె యగు మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యక్తుడప్పుడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇజ్రాయేలును రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడటమని అపహాస్యము చేసినందున. ఇక్కడ జరిగిన సమయం అంటే యేసు ప్రభు వారికి ఉత్సవం జరుగుతుంది, పండగ జరుగుతుంది. ఆ ఉత్సవం పండగ జరుగుతుంటే అక్కడ సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు దావీదు. ఏం పేరు? దావీదు. ఆ దావీదు గారు ఆ పండుగలో ఆ ఉత్సవంలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ చేత ఆయన నాట్యం ఆడుతున్నాడు. మనం చెప్పాలంటే ఆరాధనలో పరిశుద్ధాత్మ పొందుకొని బాగా ఆరాధనలో ఆరాధిస్తుంటే అక్కడ ఈ దావీదు యొక్క భార్య ఆ ఆరాధన చేస్తున్న పరిశుద్ధాత్మతో ఆరాధన చేస్తున్న ఆ దావీదుని చూసి ఏంటి ఇలాగ ఆరాధన చేస్తున్నాడు అని హీనపరుచుకున్నదంటే అసహించుకున్నదంటే ఈ దావీదు గారిని. అంటే నేనేం చెప్పాలంటే పరిశుద్ధాత్మ ఎవరి మీద కన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగ ఆరాధన చేస్తారంటే వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతూ, ఎవరికి తెలియని భాషలో మాట్లాడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక రకంగా వేరొక విధంగా ఆరాధన చేస్తుంటారు. మీరు ఎక్కడైనా గమనించండి, పరిశుద్ధాత్మ ఆరాధన జరిగించేటప్పుడు వాళ్ళ ఆరాధన ఎలా ఉంటుందంటే అది ఒక వేరొక రకంగా ఉంటుంది. ఈమె ఆరాధన గురించి తెలియదు కాబట్టి ఈయన పరిశుద్ధాత్మ చేత అలాగ ఆరాధిస్తుంటే, అలాగ అన్య భాషల చేత దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుడి సన్నిధిలో అలా చప్పట్లు కొడుతూ గంభీరంగా ఆరాధిస్తుంటే ఈమె ఛీ ఏంటి ఈయన ఇలాగ ఆరాధిస్తున్నాడు, ఛీ ఏంటి ఇలాగా ఉన్నాడని చెప్పేసి మనస్సులో అసహించుకునేదంట ఆ పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకొని ఆరాధన చేస్తున్న ఆ దావీదుని చూసి. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న దావీదుని ఆరాధన చేస్తున్న ఆ దావీదుని చూసి ఈ మీకాలు అసహించుకునిందో వెంటనే ఆమె జీవితంలో ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి 22. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునై నీవు చెప్పిన పనికత్తుల దృష్టి గనుడదగదని మీకాలుతో ఆయన మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకుండెను. ఎప్పుడైతే అలాగ పరిశుద్ధాత్మ చేత ఆరాధిస్తున్న ఆ సేవకుడిని చూసి ఈ మీకాలు తన హృదయంలో అసహించుకునిందో వెంటనే యేసు ప్రభు ఆ మీకాలు యొక్క గర్భాన్ని మూసేశాడు. చచ్చిపోయే వరకు ఆ పిల్లలు లేరంట. ఆ మీకాలు ఎవరంటే సౌలు కుమార్తె. సౌలు ఎవరంటే ఇజ్రాయేల్ రాజు. ఎవరు? ఇజ్రాయేల్ రాజు.
రాజకుమార్తెకు పిల్లలు లేరంటే రాజకుమార్ అంటాడా? ఏం చేస్తాడు? మన ఇంట్లోనే పెళ్ళి కొత్త 2-3 సంవత్సరాలకు మన కూతురికో కొడుకో పిల్లలు లేరంటే మనం ఏం చేస్తాము? హాస్పిటల్ చెప్తాం. హాస్పిటల్, చిన్న హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, మనకున్న శక్తి వరకు అన్ని తిప్పేస్తాం కదా. ఆయన ఊరు మేకల యొక్క నాన్న ఊరు రాజు, ఇజ్రాయేల్ దేశానికి రాజు. బిడ్డకి పిల్లలు లేరంటే ఆయన గుమ్మ అంటాడా? ఏం చేస్తాడు? మన బాధ అంటే అమెరికా, జపాన్, రష్యా, ఆసియా, ఈసియా మొత్తం తిప్పేస్తాడు లేదా పిల్లలు కావాలనే ఉద్దేశంతో. ఆసియా, రష్యా, జపాన్, ఇండియా, అమెరికా ఏదో తిప్పేస్తాడు. ఎన్నో డాక్టర్లు తిప్పేస్తాడు. ఎన్నో స్కానింగ్లు, ఎన్నో టెస్టులు, ఎన్నో పరీక్షలు ఏమేమో చేస్తాడు పిల్లలు పుట్టాలని. కానీ ఎన్ని చేసినా ఏమికి చచ్చిపోయినా కూడా బిడ్డలు పుట్టాడు. కారణం ఏంటి? ఇదే కారణం. యేసుప్రభు బిడ్డలు ఎక్కడ చేసినాడు. నువ్వు ఏమైనా చేయి, నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరుగు, ఎన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ పో, ఎంత పెద్ద డాక్టర్ వచ్చినా సరే బిడ్డలు పుట్టరు. ఎందుకు? బిడ్డలు పుట్టాలి డ్యూరీ వల్ల, యేసుప్రభు వల్ల. నువ్వు యేసుప్రభు బిడ్డ లేకుండా నువ్వు ఎంత పెద్ద డాక్టర్లు వచ్చినా, ఎంత పెద్ద ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీ లండన్లో చేసినా ఏమి లాభము? వస్తాడు, డాక్టర్ చెకప్ చేస్తాడు, సరే కాన్సర్ నీకు పిల్లలు పుట్టరమ్మా చెప్పేసి పోతాడు. ఎవరు? లండన్ డాక్టర్ అయినా అది చెప్తాడు, అమెరికా డాక్టర్ అయినా చెప్తాడు, రష్యా డాక్టర్ అయినా అది చెప్తాడు, ఇండియా డాక్టర్ అయినా చెప్తాడు, ఆర్ఎంపీ డాక్టర్ అయినా కూడా చెప్తాడు. ఎందుకు? అక్కడ మూసేసింది ఎవరు? ఈ యేసుప్రభు. ఈ యేసుప్రభు మూసేసిన తర్వాత వీళ్ళందరూ మూసుకొని ఆ మాట చెప్పాలా? ఏమని? నీకు బిడ్డలు పుట్టరమ్మా అని. చచ్చిపోయేంతవరకు కూడా బిడ్డలు లేదు. కారణం ఒకటే, పరిశుద్ధాత్మ చేత ఆరాధిస్తున్న ఆ సేవకుని చూసి అసహించుకునేది. ఆ పరిశుద్ధాత్మ ఆరాధనకి విరోధముగా అనుకున్నది కాబట్టి దేవుడు రావాలన్నా దాన్ని మూసి పారేసాడు. చచ్చిపోయినా కూడా దేవుడు దాన్ని ఇవ్వాల. అసలు ఒక స్త్రీ జీవితంలో గొప్ప బహుమానం ఏది? చెప్పండి. ఏది? గర్భఫలమే కదా. నీకు ఎన్ని లక్షల కోట్లున్నా, ఎంత ఆస్తున్నా, నీకు బిడ్డలు లేకపోతే ఏం లాభమా? ఏం లాభమా? ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ కొన్ని లక్షల కోట్లు ఉన్నాయిలే, ఆడు బిడ్డలు లేకపోతే. అబ్రహాం గారు అదే కదా ఉండింది, అన్ని అదే కదా. నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను అబ్రహాం అంటే అబ్రహాం ఏమన్నాడు? నువ్వు ఎంత ఆశీర్వదిస్తే ఏం లాభంలేయా, ఈ దేశం అంతా ఆశీర్వదిస్తే నాకేం లాభమా, నాకు బిడ్డలు ఉన్నారు పారా అన్నాడు లేదా అబ్రహాం గారు? అంటే ఆ ప్రపంచంలో అంత ఆస్తి అంతా ఉన్నా సరే బిడ్డలు లేకపోతే మీ కాల జీవితంలో దేవుడు చేసినది బిడ్డలు ఎక్కడ చేసి పారేసాం. కారణం ఒకటి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నిలబడింది మాట్లాడండి. చాలామంది చర్చిలో కూడా కొన్ని సంఘాల్లో కొందరు వ్యక్తులు పరిశుద్ధాత్మ చేత అన్ని భాషల్లో మాట్లాడుతుంటారు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఎగురుతూ గంతులేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటారు. పక్కన ఏంది ఇల్లు ఇట్లా కారం చేస్తుంది, ఏమొచ్చింది అని అట్లా కొందరు తప్పులు కొట్టేవాళ్ళు, అసహ్యంగా చూసేవాళ్ళు అట్లా ఉంటారు. అట్లా అసహ్యంగా కానీ తప్పులు కొట్టి చూస్తే వాళ్ళకి రావాల్సిన దేవుడు ఆశీర్వాదం దేవుడు అక్కడక్కడే మూసి పారేస్తాడు. మళ్ళీ చచ్చినా కూడా సరే దేవుడు ఆశీర్వాదాన్ని రానివ్వడు. అది ఏ ఆశీర్వాదం కావచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత అన్య భాషల్లో మాట్లాడుతున్న దేవుడి సేవకులు కావచ్చు, పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ నింపబడి ఆరాధన చేస్తున్న వ్యక్తిని చూసి ఎవరైనా అట్లా హీనపరుచుకుంటే, హీనంగా చూస్తే, అసహ్యంగా చూస్తే దేవుడు అస్సలు క్షమించడు. గుర్తుపెట్టుకోవాలి. 4 సందర్భాలు నేను చెప్పాను. దేవుడు క్షమించని విషయాల్లో కేవలం 4 చెప్పాను, టైం ఎక్కువ. మొట్టమొదటిది ఏంటంటే దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ నీతి న్యాయంగా నడుచుకుంటూ అనుదినము దేవుణ్ణి సేవిస్తున్నా, దేవునికి ప్రార్థన చేస్తున్నా, దేవునికి ప్రజలకు విరోధముగా ఎవరైనా మాట్లాడితే దానియేలు గమ్మున ఉన్నాడు కానీ సైలెంట్గా ఉన్నాడు, కానీ యేసు ప్రభు సైలెంట్గా ఉన్నాడు. అస్సలు క్షమించరా, పోతే వానిలే అనుకోలే. యేసు ప్రభు సింహాల బొండేసి చంపి వారించేశాడు. రెండోది, సాత్వికుడై దేవుడితో ప్రతిరోజు ముఖాముఖిగా మాట్లాడుతున్న దేవుడి సేవకుడికి విరోధముగా మాట్లాడినప్పుడు
ఆ సేవకుడు సైలెంట్గా ఉన్నాడు కానీ యేసు ప్రభు సైలెంట్గా ఉందా. అతి పరిశుద్ధ స్థలంలో గొప్ప సేవ చేసే అహరోను కూడా గేటు బయట నిలబెట్టాడు. గొప్పగా ఆరాధనలో నడిపించిన మిర్యాము జీవితంలోకి భయంకరమైన వ్యాధిని పంపించాడు. దేవుడు అస్సలు క్షమించలే. మూడోదిగా నా పండగ జరిపించడానికి, నా సేవ చేయడానికి నా ప్రజలను పోనివ్వు అని దేవుడు చెప్పినప్పుడు దేవుని సేవకు ఆటుగా వచ్చిన, ఆటంకంగా వచ్చిన, విరోధంగా లేచిన రాజును సైతం దేవుడు నరికి పారేసి ఏమి లేని వాడు చేసి అస్సలు క్షమించలే. బ్రతుకుని బద్దలు చేసినాడు. నాలుగోదిగా పరిశుద్ధాత్మ ఆరాధనకి, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మీకాల్ రాజకుమార్తె అయినా సరే దేవుడు క్షమించలే. గర్భఫలాన్ని మూసి పారేసినాడు. సో ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుడి ప్రజలుగా ఉన్నావా? నువ్వు నీతిగా న్యాయంగా అనుసరించి బ్రతుకున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేత, వాక్యం చేత నువ్వు ధ్యానిస్తున్నావా? అయినా సరే ఎవరైనా నీకు విరోధంగా మాట్లాడుతున్నారా? గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అస్సలు క్షమించడు. రెండోదిగా దేవుని సేవకుడికి ఎవరైనా విరోధంగా మాట్లాడితే దేవుడు అస్సలు క్షమించడు. మూడోదిగా దేవుని సేవకు ఎవరైనా విరోధంగా లేస్తే దేవుడు అస్సలు క్షమించడు. కోరహు అది అభిరాము దాతాను కూడా మనం చెప్పాను మీకు. వాళ్ళు ఎందుకు భూకంపంలో వచ్చి అక్కడికక్కడే వాళ్ళ కుటుంబంలో ఆ భూమిలో కూలిపోయి ఎందుకు చచ్చిపోయారు? కేవలం ఒకటే, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు. అంతే కదా. మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎత్తుకొని వాళ్ళని భూమిలో వేసి చంపి పారేసాడు యేసుప్రభు. అస్సలు క్షమించలే. దేవుడి సేవకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు అస్సలు క్షమించడు. మూడోదిగా దేవుడి సేవకు విరోధంగా లేస్తే వాడు రాజు అయినా సరే, వాడికి ఎంత అధికారం ఉన్నా సరే, బలం ఉన్నా సరే కాళ్ళ దగ్గరికి పడేలాగా దేవుడు చేస్తాడు. నాలుగోదిగా పరిశుద్ధాత్మ దేవుడికి ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడినా ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఎవ్వరు అసహించుకున్నా సరే అస్సలు దేవుడు క్షమించడు. అక్కడికక్కడే వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాలని చచ్చిపోయినా కూడా దేవుడు మరలా ఇవ్వడు. సో ఉపోద్ఘాతంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా విరోధంగా చేయి దూషణలు క్షమించబడును కానీ ఆత్మకు విరోధముగా చేయబడు ఏ దూషణకైనా ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను క్షమాపణే లేదు. ఈ 4 విషయాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కాలంలో అయినా వచ్చే కాలంలోనే ఏ కాలంలో అయినా అస్సలు దేవుడు క్షమించడంట. దేవుని బిడ్డలకి ఎవరైనా విరోధముగా మాట్లాడినా, దేవుని సేవకుడికి ఎవరైనా విరోధంగా మాట్లాడినా, దేవుని సేవకు ఎవరైనా విరోధంగా మాట్లాడి విరోధంగా లేచినా, చిట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసు ప్రభుకు ఎవరైనా విరోధంగా లేచినా సరే అస్సలు దేవుడు వాళ్ళని క్షమించదు. కాబట్టి మనం కూడా అలాగుండి మనం కూడా ఆత్మీయతలు ఎదుగుతూ దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడకుండా, దేవుని సేవకు విరోధంగా మాట్లాడకుండా, దేవుని సేవకు విరోధంగా మాట్లాడకుండా, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఇంకో యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని చూస్తే వాళ్ళకి విరోధంగా మాట్లాడుతుంటారు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, వాళ్ళ గురించి లేనిపోనివన్నీ చెప్తుంటారు. అలా మాట్లాడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా సింహాల పాలవుతామని భయం అనకుండా, అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలు, యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి నేను ఎలాగా వ్యతిరేకంగా మాట్లాడేది, నేను ఎలాగా వీళ్ళ గురించి లేనిపోయిన వాటిని చెప్పేదని దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా ఆ భయం ఉండాలి. ఇప్పుడు మిర్యాము అహరోను ఉన్నారు కదా, వాళ్ళు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కదా. దాతాము అభిరాము కోరు వాళ్ళు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే కదా. మీకాలు కూడా దావీదు భార్యే. కానీ వీళ్ళందరి మీద అంత భయంకరమైన శిక్ష రావడం కారణం ఏంది? విరోధంగా మాట్లాడారు వాళ్ళు. అది యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే, కానీ భయంకరమైన శిక్ష వాళ్ళ మీద రావడానికి కారణము విరోధంగా మాట్లాడినందుకే. నువ్వు విరోధంగా ఈ 4 విషయాల్లో విరోధంగా మాట్లాడే వ్యక్తి నువ్వు అన్యులైనా కావచ్చు,
యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే కావచ్చు, దేవుడు అస్సలు క్షమించడు, గుర్తుపెట్టుకోవాలి. ఇది అన్నిటికైనా మళ్ళీ యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకే మళ్ళీ మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కదా మళ్ళీ మనలే అనుకుంటే అది నీ పొరపాటే, నీ మూర్ఖత్వమే. నువ్వు యేసుక్రీస్తుని నమ్మినా నమ్ముకోకపోయినా యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడితే, వాళ్ళ గురించి లేనిపోయినవన్నీ చెప్తే, లేదా సేవకుడికి మీ దగ్గర సేవ చేస్తున్న సేవకుడికి విరోధంగా మాట్లాడినా, సేవకుడి గురించి లేనిపోయి నిందలు వేసినా, సేవకు విరోధంగా మాట్లాడినా, సేవకు విరోధంగా లేచినా, ఆ సేవకుడు నడిపిస్తున్న ఆ పరిశుద్ధాత్మ ఆరాధనకి మీరు విరోధంగా లేచినా, అది ఎవరైనా సరే, అన్యులైనా సరే, యేసుక్రీస్తు ఆయన నమ్ముకున్న వాళ్ళైనా సరే యేసుక్రీస్తు అస్సలు క్షమించడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనమైనా సరే, అన్యులైనా సరే, ఈ 4 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ 4 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవా, యేసయ్య బలమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, మీరు ఎంతో జాలి కనికరం కృపగల దేవుడు ప్రభా, క్షమించడానికి సిద్ధమైన మనసు గల దేవుడు ప్రభా. మీలాగా క్షమించే దేవుడు ఎవ్వరూ లేరయ్యా ఈ ప్రపంచంలో, కానీ ఎక్కడా కానీ ప్రభా మీలాగా క్షమించే దేవుడు ఎక్కడ లేరయ్యా, ఎవ్వరూ లేరయ్యా. ఎలాంటి ఘోర పాపనైనా ప్రభా నువ్వు క్షమిస్తావయ్యా. ఎలాంటి నీచమైన పనులు చేసేవారైనా, ఎలాంటి అసహ్యమైన పనులు చేసేవారైనా, ఎలాంటి భయంకరమైన పాపాలు చేసేవారైనా ప్రభా నీవు ఒక క్షణంలోనే క్షమించేసి ప్రభా వాటన్నింటినీ ప్రభా నువ్వు క్షమించే దేవుడుగా ఉన్నావు ప్రభా. అయితే తండ్రి, నీవు కూడా ప్రభా క్షమించని ప్రభా కొన్ని విషయాలు ఉన్నాయని ప్రభా బైబిల్లో ప్రభా మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభా, ఆ విషయాల్లో ఆ సందర్భాల్లో అలా ప్రవర్తిస్తే వాటిని నువ్వు కూడా క్షమించమని, ఖచ్చితంగా శిక్షిస్తావని ప్రభా మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభా, నీతిగా న్యాయంగా యథార్థంగా నీ యందు ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ నీ సన్నిధిలో గడిపే నీ బిడ్డలకు వ్యతిరేకంగా విరోధంగా ఎవరైనా మాట్లాడితే, వాళ్ళు ఎవరైనా కావచ్చు నైనా, ఎలాంటి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవారైనా కావచ్చు, ఎలాంటి గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళైనా కావచ్చు ప్రభా, వారిని క్షమించవని ప్రభా. వాళ్ళు క్షమించకుండా భయంకరమైన శిక్షను ప్రభా వారి మీద, వారి కుటుంబం మీదకి పంపిస్తావని ప్రభా నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి. అలాగనైనా సాత్వికంతో దీన మనస్సు కలిగి ప్రతిరోజు నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ నీ సేవ చేస్తున్న సేవకు విరోధంగా ఎవరు మాట్లాడినా సరే, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ ఉన్నతమైన స్థాయి నుంచి వాళ్ళ నీచమైన స్థాయికి పడద్రోసి వాళ్ళ జీవితంలో భయంకరమైన వ్యాధులని, నష్టాన్ని పంపించే దేవుడని ప్రభా నువ్వు మాకు తెలియజేస్తున్నావు తండ్రి. అలాగనైనా మీ సేవకు వ్యతిరేకంగా లేచి ఎవరైనా కావచ్చు, మీ పండుగలు జరగకుండా, మీ సేవ జరగకుండా, మీ పరిచర్య జరగకుండా, మీ సువార్తకు అడ్డు వచ్చే ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఎలాంటి అధికారమైన ఉండొచ్చు, ఎలాంటి బలమైన ఉండొచ్చు ప్రభా, వాళ్ళు మీకు వ్యతిరేకంగా లేస్తే నాయనా వారిని క్షమించకుండానైనా వారి నామ రూపాలు లేకుండా నాశనం చేసేసే, నరికి వేసే దేవుడు అని ప్రభా నువ్వు మాకు తెలియజేస్తున్నావు తండ్రి. చుట్టూ చెరుగా తండ్రి, పరిశుద్ధాత్మకు ప్రభా వ్యతిరేకంగా ఎవరు లేచినా ప్రభా వారి జీవితంలోకి రావాల్సిన ఆశీర్వాదాలన్నింటినీ ప్రభా, గొప్ప మేలును ప్రభా వాళ్ళు చచ్చిపోయేంత వరకు నాయన రానివ్వకుండా మూసివేసే దేవుడు అని ప్రభా, క్షమించిన దేవుడు అని ప్రభా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా మేము కూడా ప్రభా ఆ విషయాల్లో ప్రభా జాగ్రత్త కలిగి ఉంటాము. కృప చూపించడానికి బ్రతుకులాడుకోవచ్చు. ఎంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ రాబోయే కాలం అంతటి మీ చేతుల్లో పెట్టు. మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంకీర్తించు, నా సమస్తమైన పరిశుద్ధ నామమును సంకీర్తించు. నా ప్రాణమా యెహోవాను సంకీర్తించు, ఆయన చేసిన కార్యాలు దేవుని మరొకము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడున్న ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా దేవుడు క్షమించిన విషయాల జోలికి మేము పోకుండా మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటామని నిశ్చయించుకున్న ప్రతి ఒక్క బిడ్డలతో సదాకాలం తోడైన నడిపించి దీవించి ఆశీర్వించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.